రామ 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 హరే హరే శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ की श्री పద్మావతి బాలాజీ భగవాన్ की बोलो गणेश महाराज की सिडनी तेलुगु भक्त वृंद की सिडनी हिंदू भक्त वृंद की सिडनी नवभारतीय संघ भक्त वृंद की भारत माता की जय श्री राम। వరుణ భగవానుడు కూడా వచ్చేసాడు. ఓ వరుణ ఈజ్ షోయింగ్ కరుణ. అండర్స్టాండ్? వరుణ మీన్స్ రెయిన్ గాడ్. నాన్న అక్కడ ఆపితే. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ యూ బికాజ్ ఫెస్టివ్ మోడ్ యాజ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ. మనం ఇప్పుడు ఒక కథ ముందు చెప్పుకుందామా, ఒక కీర్తన ముందు చేద్దామా? కథ ఓకే. ఈ వీడు వెళ్ళాడు కదా, మర్చిపోకుండా ఉందాం. అందుకని ముందు కథ చెప్పుకొని కీర్తనలో వెళ్ళిపోదాం. అందుకని కీర్తనలో స్వింగ్ ఉంటుంది, కథలో కామెడీ ఉంటుంది. సో ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారితో ఒక చర్చ వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణ గారు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి అన్నాడు. ఏం పెద్ద కష్టం అన్నారు. కావాలంటే మీకు నేను చూపిస్తాను, ట్రయల్ పార్ట్ అన్నారు. చూపించు అన్నారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారు యాజ్ ఎ కిడ్ ఈజ్ ప్లేయింగ్. దెన్ కృష్ణదేవరాయలు ఈజ్ ఆస్కింగ్ వాట్ యూ వాంట్. పాలు కావాలి, ఐ వాంట్ మిల్క్ యాజ్ ఎ బేబీ ఈజ్ ఆస్కింగ్. దెన్ యాజ్ ఎ కింగ్ నో, ఎవరక్కడ గెట్ 1 lot మిల్క్. వచ్చేసింది, పాలు వచ్చేసింది. ఎక్కడి నుంచి? రాజుగారు చెప్పారు, కృష్ణదేవరాయలు పాలు వచ్చింది. స్టిల్ ఈజ్ క్రైంగ్, ఈజ్ కంటిన్యూ. వాట్ హ్యాపెన్? ఏనుగు కావాలి. వాట్? ఏనుగు మీన్స్ ఎలిఫెంట్. దిస్ బాయ్ వాంట్ మిల్క్, ఈ ఆల్రెడీ గెట్, అండ్ అగైన్ ఈ వాంట్ ఎలిఫెంట్. ఓకే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, ఏనుగులకు కొదవా? ఎవరక్కడ? గెట్ 1 ఎలిఫెంట్. వచ్చేసి బోత్ ఈజ్ హియర్. మిల్క్ in lota and elephant is there. Still this fellow is continue. What do you want? ఇప్పుడు కోరిక వినాలి. ఇప్పుడు ఈ పిల్లడు చెప్పాడు, ఇప్పుడు ఏనుగుని ఆ లోటాలో కూర్చోబెట్టండి. ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళకి పక్క భాషలో చెప్పండి. యూ డోంట్ అండర్స్టాండ్, ఆస్క్ ఫ్రమ్ వన్. సో పిల్లలు అలాగే ఉంటారు. పిల్లలు శిశువులు, వాళ్ళని మనం అనలేము. కానీ శాస్త్రం చెప్తుంది, అప్పయ్య దీక్షితులు గారని ఒక ఆయన అంటారు, బాల్యవు తిష్టది అంటే బాగా చదువుకుని, సాత్లూరు గోపాలకృష్ణమాచార్యులు వారు చెప్తారు, బాగా చదువుకుని పిల్లవాడిలా ఉండాలి అంటారు. బాగా చదువుకున్నాక పిల్లవాడిలా ఎందుకు ఉండాలి? పండితుల్లో ఉండాలి. ఇక్కడ పిల్లవాడిని ఎందుకు ఉదాహరణ చెప్పారంటే, వాడు ఏదైనా కావాలి అనుకుంటే వాడు అక్కడ దొల్లెత్తాడు. వాడు అసలు డ్యామ్ కేర్. అక్కడ కింద బురదున్నా చెత్తున్నా వాడు అనుకున్న సాధించాలి. ఇంకా వాడి గోల పడలేక వాడి కొనిచ్చి వాడిని శాంతపరిచి అమ్మయ్య కదా. అంటే మనం అలా ఎప్పుడు ఏడవాలి? దేనికి ఏడవాలి అంటే, నాకు భగవంతుడు కావాలి, ఆ విషయంలో ఏడవాలి. పిల్లవాడు వస్తువు కోసం, పదార్థం కోసం ఏడ్చినట్లుగా మనం పరమాత్మ కోసం, పెరుమాళ్ళ కోసం, పరంధాముడి కోసం, పరమపదం కోసం ఏడవాలి. వస్తువులనేవి మన కర్మ ప్రకారంగా అవి లభిస్తాయి. ప్రహ్లాదుడు చెప్తాడు, మనం ఎవరం కోరుకోకపోయినా మనకి మృత్యు వస్తుంది. నోబడీ ఈజ్ ఏగర్ టు వెయిటింగ్ ఫర్ డెత్, బట్ డెత్ ఈజ్ అవైటింగ్ ఫర్ అస్. ఇట్స్ కమింగ్, ఇట్స్ ఆల్రెడీ ఆన్ ది వే. బాలు ఇట్స్ గోయింగ్ ఆన్. ఎందుకంటే బోల్డ్ అనుభవాలు కదా. తాళం వేసితిని గొల్లెం మరిచితిని, యూనోదట్ తెలీదా? తాళం వేసితిని గొల్లెం మరిచితిని మీన్స్, ఒకసారి రాజమండ్రిలో ఒక ఆయనకి, నాన్న వినాలి సావధానం, అందరూ గట్టిగా జై శ్రీరామ్ అంటే నోరు మూసుకోమంది అన్నది. ఇది ఇంకో సైడ్లో చెప్పాను. మీరు వింటే నేను రేపు ఈ టైం దాకా చెప్పగలను. ఇక లొల్లి పెడితే ఇంకా గొల్లెం పెట్టి వెళ్ళిపోవాలి. సో ఒకసారి రాజమండ్రిలో ఒక వెంకటేశ్వర స్వామి కార్యక్రమం జరిగింది. ఓ పెద్ద మనిషి మంచివాడే, నేను సెల్ ఫోన్ ఇచ్చి ఇప్పుడు మాట్లాడేది రికార్డు చేయన్నా.
అయిపోయిన తర్వాత ఏదన్నా మీరు పట్టుకున్నాను ఏళ్ళే బాలు అలాంటి వాడు కాదు. మీకు డౌట్ వస్తే చెక్ చేసుకో. వాళ్ళు ఈజ్ గోయింగ్ అన్నా అమ్మయ్య కానీ దెబ్బలు తిని ఒక అమ్మాయి అప్పుడే వాళ్ళ అమ్మతో బాగా వినాలి. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో పాటు అప్పుడే పడుకుంది. ఇంతలో వరుణుడు వచ్చాడు. వరుణుడు మీన్స్ రెయిన్ గాడ్. ఓకే నన్ను ఇది తీసేయండి, కూర్చోలే వింటలేదు. రెయిన్ గాడ్ వచ్చాడు. పూర్వం ఇంటికి చూరు అని ఉండేది సార్. అచ్చా యూఆర్ ఎక్స్ప్లెయినింగా? వెరీ గుడ్. చూరు అని ఉండేది. చూరు రెయిన్ అలా కింద పడుతూ ఉంటే అమ్మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా ఇండియాలో, ఆ వాన నీళ్ళు పడితే గిన్నెలు బాగా క్లీన్ అవుతాయి. అందుకని మా అమ్మ కూడా చేసింది, మా అమ్మ కూడా అది చేసింది. గిన్నెలన్నీ పెట్టేది మా అమ్మ. మేము అదే పని చేసేవాళ్ళం. ఆ గిన్నెలలో నీళ్లు పట్టి మళ్ళీ పెద్ద టబ్లో పోస్తే మళ్ళీ బట్టలు ఉతికేది. బాగా వస్తారా తెల్లగా. నిజం కూడా అది. అయితే ఈ అమ్మాయికి చెప్పింది వాళ్ళ అమ్మ, అక్కడ చూరు కింద గిన్నె పెట్టు అని. చాలా గిన్నెలు పెట్టింది. రాత్రంతా వాన వచ్చింది. మీరు ఆన్సర్ చెప్పాలి. రాత్రంతా వాన వచ్చింది, బట్ ఆల్ పార్ట్స్ ఆర్ ఎంప్టీ. ఒక్క చుక్క నీళ్ళు లేవు. ఆ అమ్మాయికి ఆన్సర్ అసలు మా టాలెంట్ని తొక్కేస్తారా వేరుగా? అసలు ఆ అమ్మాయి ఏదో చెప్దాం అనుకుందారా తల్లి నువ్వే నుంచో ఆన్సర్ మై క్వశ్చన్. అసలు మాకు ఛాన్స్ ఇవ్వరా పిల్లలకి? చెప్పరా. వై పార్ట్స్ ఆర్ నో వాటర్, ఆల్ ఆర్ ఎంప్టీ? వై? దట్స్ వన్ ఆన్సర్. ఎనీ అదర్? It may be just of God's power and just... Oh, you are thinking very good. What's your good name? Ananya. Anandya. N? A-N-A-N-Y-A. Ananya. Yeah. Achha, maybe 5 letters. Sai Ananya. Yeah. So my request, you just say Ananya. Okay. Then we will easy to receive your name. And also Ananya is a very good word from Bhagavad Gita. You know that? No. Ananya Chintayanto Mam. You learn that shloka. Okay? Anyhow, so you have given very good answer, but still it's not matching, but still give a big hand. Very good. Ananya, keep it up. ఎవరు పెద్దోళ్ళు ఆల్రెడీ లీక్ చేశారు. ఆ అమ్మాయి ఏమో గిన్నెలు లీక్ అంది, కానీ మీరేమో ఆల్రెడీ ఆన్సర్ లీకు. చెప్పేయండి ఇంకెందుకు మరి, చెప్పండి. మా టాలెంట్ తొక్కేస్తున్నారుగా, చెప్పండి. ఏంటి ఆన్సర్ అయితే చెప్పారుగా, అదన్నమాట. అది మీరు గ్రేటు కానీ లేటు, అది మీ ఫేటు. మీరు చెప్పేసరికి దాడుతుంది డేటు అమ్మ. సో గిన్నెలు బోర్లించింది. అలాగా ఈ సౌండ్ నాన్న సరిగా లేదు, కొంచెం సరిగా చూడండి. గిన్నె బోర్లిచ్చినట్టు ఎంత వాన వచ్చినా అందులోకి ఎలా వెళ్ళలేదో, అలాగా చిన్నజీవి స్వామి వారు చెప్పిన, పెద్ద జీవి స్వామి వారు చెప్పిన, పెద్ద గొంతేసుకుని రాధమనోదాస్ చెప్పిన, మా భట్ర వారు చెప్పిన, మనం కానీ చెవులు మూసుకుని, అంటే చెవులు బాగానే ఉన్నాయిగా, చెవులు ఇక్కడ మన లోపల ఉండేటువంటి ఆలోచనలు అక్కడెక్కడో ఉంటే, హరే కృష్ణ. సో మనం ఎక్కడో మన మనస్సు పెడితే, ఈ చెప్పింది ఎక్కకపోతే మనలో మార్పు రాదు. మనలో మార్పు రాకపోతే మనం ఎన్నో దేహాలు ధరించవలసి వస్తుంది. దేహం ధరిస్తే మళ్ళీ మనం దుఃఖాన్ని కొనుక్కున్నట్టు అవుతుంది. అందుకని మీ అందరూ తెలుగు వాళ్ళు అయి ఉంటే సరిపోదు, తెలివైన వాళ్ళు అయి ఉండాలి. అర్థమైందా? మీరు తెలుగు వాళ్ళు అయి ఉంటే సరిపోదు, తెలివైన వాళ్ళు అయి ఉండాలి. వైజ్, బీ వైజ్, దట్స్ శాస్త్రాస్ అడ్వైస్. హూ ఈజ్ వైజ్ మ్యాన్? హూ థింక్స్ దిస్ బాడీ ఈజ్ మైండ్ ఈజ్ నాట్ వైజ్, ఈజ్ ఏ మూడా. మూడా మీన్స్ fool who remain in pool. You got it? Moda means fool who remain in material pool. He don't have goal because he don't understand he is a soul. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి రైలు ఎక్కాను, మంచి లగేజ్, ఎండ కాచి కూడా
ఏమండి లగేజ్ తీసుకుని ఎండలో రైలు ఎక్కాక ఏం చేస్తామండి? కబుర్లు చెప్తామా? ముందు అక్కడ పడేస్తాం, పడేసి ఇలా రిలాక్స్ అవుతున్నాం. ఏదో సీట్లో పెడతామండి ఖాళీగా ఉన్న చోట. నేను అలా పెట్టి అలా కూర్చుని రిలాక్స్ అవుతున్నాను. వాడు ఎదురు సీట్లో, సార్ ఈ సీటు మాదండి అన్నాడు. నాకు చాలా కోపం దండిగా వస్తుంది. ఎందుకంటే మరి లక్ష్మణ స్వామి వారి నక్షత్రం కాబట్టి రెడీగా ఉంటుంది టన్నుల కొద్దీ. ఎందులో మన ఏదో సినిమాలో ఉంది కదా, ఒరే నువ్వు నరికే కొద్దీ నీకు అలిపోద్ది నాకు ఊపొద్దని రెడీగా ఉంటుంది. సో అంత కోపం వచ్చినా నేను అతనికి అర్థం కావాలని ఎక్కడి దాకా వెళ్తున్నారు అన్నా. ఏదో ఊరు చెప్పాడు. సరే సార్ చాలా సంతోషం, వెళ్ళేటప్పుడు ఈ సీటు పీక్కుని వెళ్ళిపోండి అన్న. అదేంటండి అలా మాట్లాడతారన్న? లేకపోతే ఎవడైనా ఏసీ కంపార్ట్మెంట్లో సీట్ లేకుండా వస్తాడా? మా సీటు అంటే బుద్ధి లేకున్నాను, ఎండలోంచి వచ్చాను, చెమటలు పట్టి బ్యాగ్ అక్కడ పెట్టాను, మాకు సీటు ఉంటుంది, ఆ సీటుకు వెళ్తాం కదా, నీకు ఇంతలో ఆత్రం ఏమిటి, నీకు ఆత్రం ఏంటి, ఈ రెండింటికి మధ్య సూత్రం ఏమిటి? వాడి దగ్గర ఆన్సర్ లేదు. మనం అందరం కూడా అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. మనం ఎందుకంటే ఇది నేను అనుకుంటాం, ఈ కనబడేది నాది అనుకుంటాం. నాది అంటే సోది. ఏం చెప్పాను? నాది సోది. ఇట్స్ బికమ్ యాక్చువల్గా దూది. అదవుతుందా? యూనో దూది కాటన్. అదవుతుందా? కాబట్టి ఈ ప్రపంచంలో ఒక్క మాట మీరు మైండ్లో పెట్టుకోండి. యదృశ్యం, చెప్పండి ప్లీజ్ రిపీట్ ఎవ్రీవన్. యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. ఏంటి మీనింగ్? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ ఫ్రమ్ అవర్ శాస్త్రాస్? కొంచెం ఓకే, ఐ విల్ టెల్ యూ. యదృశ్యం ఏది కనబడుతుందో, తన్నశ్యం అది కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, కనబడింది కనబడకుండా ఎలా పోతుంది? ఉదాహరణకి ఈ చిన్ని పాప, ఏం పేరు నీ పేరు? మన్విత. మన్విత ఇప్పుడు ఇల్లరా దా తల్లి. ఎన్నేళ్ళు ఇప్పుడు? 4 5 ఓకేనా? స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? అమ్మ మొత్తం చెప్పేస్తుందా? మ్యాథ్సా? వెరీ గుడ్. ఎల్కేజీ కంటే ఎక్కువ తక్కువ? ఎల్కేజీ కంటే ఎక్కువ తక్కువ? అంతే ఇంకా? ఓకే 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 ఓకే. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మన్విత ఇప్పుడు కనబడింది కదా, 10 ఏళ్ల తర్వాత ఎలా కనబడుతుందా? కనబడుతుందా? మరి ఇప్పుడు కనబడింది ఎందుకు కనబట్టలే? యదృశ్యం తన్నశ్యం. మీకు ఇంకా గివ్ ద బిగ్ హ్యాండ్ టు మన్విత. వన్ మోర్ పాయింట్. గెట్ వన్ ఫ్రూట్. ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. మన్విత నేను ఫ్రెండు, అందుకే ఇంకో పండు. నువ్వు ఇలా చల్లగా ఉండు. ఓకే, ఎలా పర్లే. లివ్ ఇట్. యదృశ్యం, మళ్ళీ ఒకసారి చెప్పండి. యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. 100 ఏళ్ళు పోయాక, ఆఫ్టర్ 100 years, can you see the same persons on the earth? ఈ సెట్టు మారిపోద్ది. సెట్టు మట్టిలోకి వెళ్ళిపోద్ది. అవునా కదా? అవునా కదా? ఎందువలన అంటే ఈ ప్రపంచం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. మీరు కూడా చెప్పండి, దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖం అంటే ఏంటి తెలుసుగా? అసలు ఈ ప్రపంచంలో మనం ఎంటర్ అయింది దేంతో? దుఃఖంతోనే కదా. ఏడుపుతో వస్తాం మనం కదా. వెళ్ళేటప్పుడు ఏడిపిస్తే వెళ్ళకూడదు సుమా, మధ్యలో ఏడవద్దు కూడా. దుఃఖాలయం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కృష్ణ భగవాన్ చెప్పాడు, అశాశ్వతం, టెంపరరీ. ఈ క్షణం నిన్ను ఒక పక్కింటి ఆవిడ చాలా అనరాని మాటలంది. నీ మనస్సు ఎంత కృషించిపోయిందంటే దాన్ని చంపేద్దాం, లేదా మనం చచ్చిపోదాం. మనకు రెండే తెలుసు, కానీ వాస్తవానికి రెండూ చేయకూడదు. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది, మళ్ళీ దొరికేది కాదు.
దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఇవాళ ఉదయం కూడా నేను మళ్ళీ విన్నమాట. ఓ గురువు గారు అడవిలో నడిచి వెళ్తున్నారు శిష్యుడితో పాటు. ఓ రాజుగారు అబ్బాయి కనబడి నమస్కారం అండి అన్నాడు. ఏమంటారండి పెద్దవాళ్ళు? పిల్లవాడు నమస్కారం చెప్తే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? అనాలి కదా. కానీ గురువుగారు ఏమన్నారంటే చిరంజీవ చిరంజీవ అన్నారు. ఇట్స్ ఓకే. దే ఆర్ వాకింగ్, దే కంటిన్యూ. వన్ మోర్ సాధక. సాధక అంటే హూ ప్రాక్టీసింగ్ స్పిరిచువల్ లైఫ్. ఆ అబ్బాయి కనబడ్డాడు, యంగ్ బాయ్. వాడు ముఖం అంతా తేజస్సుంది. ప్రణామం చేశాడు, గురువుగారు నమస్కారం అని. వీరేం చెప్పారు? ఇది చెప్పలేదు. మా జీవ మా జీవ అన్నారు. అంటే ఇంక జీవించకు అన్నారు. ఈ వెనకాల శిష్యుడికి మీకు కూడా ఇదేమిటి డిఫరెంట్గా అనుకున్నారు. ఒక కసాయి వాడు బుచ్చర్ వాడు వచ్చాడు. వాడు వచ్చి గురుగారు నమస్కారం అన్నాడు. ఆయన జీవోవా మరోవా అన్నారు. అదేమిటి? అయిపోయింది కదా, ఓవర్ కదా. ఈ పిల్లవాడు అడిగాడు, ఎవరు? ఈ శిష్యుడు. ఏమిటండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లెస్సింగ్ ఏమిటి అన్నాడు. అప్పుడు గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి వాడు ఎవరు? రాజుగారు అబ్బాయి. రాజుగారు అబ్బాయి అంటే డబ్బులు ఉన్నాడు. వాడి మైండ్ ఏముంటుంది? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంతో చిన్నది జీవితం ఆ సాంగ్ వేసుకుంటాడు వాడు. మనకు 60 ఎత్తేనే ఆ సాంగ్ వేసుకుంటున్నాను కదా. మళ్ళీ అర్థంలో చూసుకుని సాంగు అందంగా లేనా అసలేం బాగోలేనా. ఎందుకు? నువ్వు ఎంత బాగున్నావో తెలియదేంటి నీకు. సో వాడు యంగ్ బాయ్, దట్ టు ఏ ప్రిన్స్, ఈజ్ ఇన్ విత్ అపులెన్స్. కరెక్ట్. యూ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్. చిరంజీవ చిరంజీవ. రెండో వాడెవడు? సాధక. సాధక మీన్స్ ప్రాక్టీసింగ్ స్పిరిచువాలిటీ. ఈయన ఏం చెప్పారు? గురు మా జీవ మా జీవ. వద్దు నాయన, నువ్వు మంచి సాధన చేస్తున్నావు, నీ మనస్సు నీ చైతన్యం చాలా బాగుంది, ఇంకా నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. కన్నడలో పురందాస్ చెప్తారు, అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. కన్నడ ಗೊತ್ತಾಯಿದೆ? అల్లిదే మన ఇల్లు అక్కడ ఉంది. సో కాబట్టి నువ్వు తొందరగా నీ అభ్యాసం పూర్తి చేసి వెళ్ళిపో ఆధ్యాత్మిక ధామానికి అన్నారు. మూడోవాడెవడు? బుచ్చ. వాడు కసాయి కదా. వాడు మా జీవోవా మరోవా అన్నారు. అదేమిటి అంటే నువ్వు మరణించకు జీవించకు. అదేమిటంటే అలాంటి బ్లెస్సింగ్ అంటే వాడు జీవిస్తే చాలామంది జీవుల ప్రాణాలు తీస్తాడు, వాడు మరణిస్తే నరకానికి వెళ్తాడు. వాడు ఇక్కడున్నా వాడు అక్కడికి వెళ్ళినా రెండు చోట్ల వాడు ఎక్కడా బాగుండడు, వాడి వలన ఎవరూ బాగుండరు. ఇలా 3 రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏ బ్లెస్సింగ్ రావాలి? అబ్బా ఏం పేరు నీ పేరు? నిక్కీ. నువ్వు చాలా లక్కీ. వెళ్ళాలి గణపతికి మొక్కి అక్కడ ప్రసాదం మెక్కి గొర్రెలు వస్తే తొక్కి. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు నిక్కీ. మనం అందరం 60 వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా ఇక్కడే ఉందాం అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఉందాం అనుకుంటామంటే ఇంకా ఏదో 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 ఉంది, ఏదో పొడుస్తాం, ఏదో పీకుతాం, ఏదో హిందీలో చెప్తే దేకుతాం. ఇలాంటివేవో పిచ్చి పిచ్చి భ్రమలు మనలో ఉంటాయి. అందుకే చూడు 70-80 ఏళ్ళు వచ్చిన తాత కూడా, తాత పెళ్లి చేసుకుంటావా అంటే చా ఊరుకో నాకెందుకు అనాలి. వాడు ఏమంటాడు? మనకెవరిస్తారా అంటే ఏంటి? ఇస్తే. సో దేనివలన? ఆశ. మీరు యామనాములని యామనాచార్యులు వారు చెప్తారు, యదవది కృష్ణ మమ చేత పదారవింద అంటే ఒక శ్లోకంలో వారు చెప్తారు, ఎప్పుడైనా అంటే మా గురువుగారు చాలా బాగా చెప్పేవారు, ఎప్పుడైనా నా మనస్సు గతంలోకి వెళ్ళి ఈ భౌతిక ప్రపంచపు కోరికలు మీద మనస్సు అలా వెళితే వెంటనే నా ముఖం ఎర్రగా అయిపోతుంది, నా నాలిక లోపల తిరిగిపోతుంది, నా కళ్ళు ఎర్రబడతాయి, వెంటనే సలైవ
బయటకు వస్తుంది. ఇమీడియట్లీ ఐ స్పిట్ ఆన్ దట్ డిజైర్ అంటారు. నా మనసు కృష్ణుడి పాదాల మీద ఉంది కాబట్టి ఈ భౌతికమైనటువంటి కోరిక వస్తే నేను ఆ కోరిక మీద ఉమ్మి వేస్తాను అన్నారు యామనముళ్ళు భగవద్ రామానుజుల వారి గురువుగారు, పంచ ఆచార్యులు ఒకరు. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఏదో అనుభవించాలి అనేటువంటిది చాలా రాంగ్ కాన్సెప్ట్. మనం చాలా తెలివైన వాళ్ళం అయితే, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, మనం మళ్ళీ ఈ శరీరం తెచ్చుకోకూడదు, మళ్ళీ పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే ఇహ సంసారే బహు దుస్తారే. దుస్తారే మీన్స్ దుఃఖం, కృపయా పారే. కాబట్టి తెలివైన వాళ్ళందరూ కూడా మనం పుట్టింది ఎందుకు అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి అని కనిపెట్టిన వాడు తెలివైన వాడు. అంతేగాని హాయ్ బ్రో అని ఐబ్రోస్ ఎగరేసేవాడు కాదు. తెలివైన వాడు అలా ఉండాలని శాస్త్రం చెబుతుంది. మీరు తెలివైన వాళ్ళు కాబట్టి మీ సమయాన్ని చక్కగా గడపండి. ఎలా గడిపితే తెలివైన వాళ్ళు అవుతారంటే మీ మనస్సుని, మీ ఆలోచనల్ని, మీ యొక్క చెవుల్ని, మీ కళ్ళని, మీ నాలుకని, మీ చేతుల్ని, మీ కాళ్ళని కూడా అంబరీషుడు ఎలా గడిపాడో అలా గడపాలి అంట. కళ్ళతో ఏం చేయాలి? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చరణార విందాలని, భగవంతుడి యొక్క రూప లావణ్యాన్ని అనుభవించాలి. చెవులతో ఏం చేయాలి? ప్రహ్లాదుడు చెప్పాడు, అచ్చదిల్లో పోతన గారు చెప్పారుగా, మీరు కూడా చెప్పండి. శేషసాయికి మొక్కు శిరము. చాలా బాగా చెప్తున్నారు. ఎక్కడో ఆంధ్ర తెలంగాణలో రోజు తెలుగులో మాట్లాడుకునే తెలుగు వాళ్ళకంటే ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉండేటువంటి కిడ్నీలు బాగా పనిచేస్తున్నటువంటి తెలుగు వాళ్ళే బాగా అద్భుతం. మీకు మీరే ఒకసారి చప్పట్లు పెట్టుకోవాలి. మనం ఒక్కరిని కొడితే చాలు. చాలా బాగుంది. శేషసాయికి మొక్కు శిరము మధువైరి దవలిన మనము చక్రహస్తుని పూజించు, చక్రహస్తుని ప్రకటించు, చదువు శ్రీనాథు వర్ణించు, జిహ్వా సురరక్షకుని గాంచు, చూడ్కులు హరిని ఆకర్ణించు, కర్ణములు సురరక్షకుని గాంచు, చూడ్కులు మధువైరి దవలిన మనము దేవదేవుని చింతించు, దినము తండ్రి హరిజేరుమని అనుడువాడు తండ్రి. ఇది తెలుగే కాబట్టి ఎవరు మంచి తండ్రి, ఎవరి మంచి చెవులు, ఎవరి మంచి కళ్ళు, ఎవరి మంచి చేతులో ప్రహ్లాదుడు చెప్పారు. మంచి చేతులు అంటే భగవంతుని పూజించేటువంటివి, మంచి చెవులు అంటే ఆయన గురించి వినేటువంటివి, మంచి కళ్ళు అంటే ఆయన్ని చూసేటువంటివి, మంచి మనస్సు అంటే ఆయన గురించి చింతించేటువంటిది, మంచి చదువు అంటే ఆయన గురించి చెప్పేటువంటిది. కాబట్టి ఆయన ఎవరో కనిపెట్టడం కోసమే మనకి ఈ మానవ జన్మ వచ్చింది. అందుకని మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆస్ట్రేలియాలో ఉండి ఇంత ఉత్సవం ఇంత బాగా జరుపుకుంటున్నామంటే ఇదంతా కూడా మీలో ఉన్నటువంటి ప్యూరిటీ, క్లారిటీ, యూనిటీ. దట్స్ వై వీఆర్ విత్ డివినిటీ. గివ్ ద బిగ్ హ్యాండ్. మీకే, ఇది కూడా మీకే. అయితే మీకు రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పుడు ఈ గోబ్యాక్లు బాగా నడుస్తున్నాయి. తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అని ఒకడు, రాజస్థానీ గోబ్యాక్ అని ఒకడు అంటాడు తప్ప ఇక్కడ మన పిల్లల్ని తీసుకెళ్ళి పార్సిల్ చేసి సూట్ కేసులో పంపించేవాడి గురించి గోబ్యాక్ చెప్పడు. ఎవడు ఉమ్మేస్తున్నాడో, ఎవడు కుమ్మేస్తున్నాడో, ఎవడు మన ఆడపిల్లల్ని అమ్మేస్తున్నాడో వాడిని గోబ్యాక్ చెప్పడు. ఇవాళ మెల్బోర్న్లో కూడా మన హిందువుల అమ్మాయిని ఒక ఉమ్ము జాతి ఉంది కదా, సో అది అన్నిట్లో ఉమ్మేస్తే కానీ టేస్ట్ రాదు.
సో ఆ ఉమ్ముతో పాటు ఇది కూడా కలుపుతారు, ఇది కూడా కలుపుతున్నారు. అయినా కూడా మనకి బుద్ధి లేకుండా అలాంటి చోట్ల కొంటూ తింటూ మళ్ళీ సాంగ్ ఒకటి, ఆహా ఏ మరచి తినరామై మరచి. వాడు స్నానమే చేయనోడు ఉమ్మేసి చేస్తే మీకు రుచిగా ఉంటుంది. అదేదో పంది భోజనం అని తెలుసా మీకు? తెలీదా? MAND అయి కాదు, PANDA అనేది కరెక్టు. మండి భోజనం కాదు అది. పందులన్నిటికీ గుండ్రంగా పెట్టి నీళ్లు పోసి మేత పెట్టి పెడతారుగా. బాలు తిప్పచ్చు, బాలు నువ్వు తిప్పచ్చు, నువ్వు తిప్పచ్చు. ఓకేనా? మరి కొత్త కెమెరామెన్ కదా, అదీగాక ఆయన కూడా ఒక శ్రోత కాబట్టి ఆనందంగా ఇటు చూస్తూ ఉంటాడు. రైట్. సో ఈ పంది భోజనం చేస్తే ఒకడు సలయ్య ఒకడు, పూర్వం వాళ్ళు ఎడారి కాబట్టి వాళ్ళకి దొరక్కో జంతువు దొరికితే దాన్నే కాల్చుకుని నరమాంస భక్షకుల్లాగా అని పీకు తినేవారు. అది పంది భోజనం, సారీ మండి భోజనం. నీకెందుకురా ఆడి సెలవే, నీకెందుకు? మొన్న డేవిడ్ వచ్చాడు, తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ డేవిడ్ ఏం చాలదా కదా? అందుకని మనం మారాలి. ఈ భూమి మీద మారవలసిన వాళ్ళు, మారదగిన వాళ్ళు, ఈ భూమండలాన్ని మార్చగలిగిన వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. ఈ భూమి అంతా బాగుండాలని కోరుకునేవాడు హిందువు మాత్రమే. ఎందుకంటే మనం మాత్రమే ప్రపంచంలో ప్రతి జీవి బాగుండాలని సర్వే జన ఇలా చెప్పేది మనం ఒక్కరమే. కాబట్టి మనం అందరము ప్రపంచ శాంతికి మనం చేయగలిగింది చెయ్యాలి తప్ప, మనం భారత్ నుంచి ఆస్ట్రేలియా వచ్చినా కూడా అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ కొన్ని రూల్స్ చాలా బాగున్నాయి. ఒకటి ఏమిటంటే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు లేరు. రెడ్ లైట్ వేస్తే ఆగుతాడు, గ్రీన్ లైట్ వేస్తే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే మనిషిని కంట్రోల్ చేసే వాటిలో రెండు ఉన్నాయి. ఒకటి జ్ఞానం, రెండోది భయం. వీడు రెడ్ లైట్ వేసినప్పుడు ఎవ్వడు ఉండడు. రాత్రి 2ంటికి నేను చూసా మేడ మీద 33 అంతస్తు. నేను మొత్తం సిడ్నీ నగరాన్ని బాగా చూడాలని మన వాళ్ళు ప్రదీపు, ప్రసాదు, మొత్తం మన బ్యాచ్ అందరూ, సుశాంకు, మా రాము, పాలడుగు, డౌట్ వస్తే మళ్ళీ అడుగు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? మా రోహిత్, ఎలాంగ్ విత్ పురోహిత్, మొత్తం అందరూ కలిసి ఏం చేశారు? 33 అయితే బాగుంటుంది, పైనుంచి నగర వీక్షణం చేయొచ్చని. నేను రాత్రి 2ంటికి ఎప్పుడో ఆ క్లాత్ కట్టెను మూసేయడం అలా వెళ్తే అక్కడ 2 దాటింది రెడ్ లైట్, ఒక్కటే బండి ఉంది. వాడు ఆగాడు. ఎందుకు ఆగాడంటే ట్రాఫిక్ రూల్స్, భయము, బొందా పెండా కూడా ఏం కాదు. దాటితే ఏమవుద్ది? జీతంలో సగం పోద్ది. ఇలాంటప్పుడు తిప్పచ్చు. అదే నవ్వులు పువ్వులు. ఓకే. సో వాస్తవానికి మనం ఎలా ఉండాలి? అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరే, అది మనకు సహజంగా రాదు కాబట్టి భయం, ఆ భయం చేత కంట్రోల్. మరి మనకో చలానా కట్టాలంటే నేను ఫలానా వాడిని అంటాడు, వీడు కట్టలేడు. మీకు తెలుసా హైదరాబాద్ పాత బస్తీల్లో చలానా కట్టాల్సిన వాళ్ళు లక్షల్లో ఒక్కొక్కడికే ఉంటుంది చలానా. అయితే వీడు అడగడం. ఎందుకంటే మొన్న చూసాం, టెక్నాలజీయా పాకిస్తాన్ టెక్నాలజీయా. మీకు టెక్నాలజీ తెలుసు, భట్టర్ గారికి టెక్నాలజీయా తెలియదుగా. చెప్పనా? వాడు స్కూటీ మీద వెళ్తున్నాడు, అదే వాడి బండి ఏదో బైకు, టెక్నాలజీ వెనకాల ఉంది. వాడి బండిలో వాడు, ఎదరో పిల్లోడు, భార్యాభర్తకి మధ్యలో ఒకడు, మొత్తం 4. వెనకాల తొట్టి. ఈ తొట్టిని ఆ బండికి కట్టాడు. వెనకాల 6 or 7 ఉన్నాయి. ఏమిటి జీవాలు? ఇది వీడి సంతానమే. ఎందుకంటే వాళ్ళకు నినాదం, ఓ విధానం ఉంది. ఏంటది? హమ్ 5 హమ్కో 25. అది వాళ్ళ విధానం. నువ్వు తిప్పచ్చు, నేను చెప్పచ్చు, నువ్వు చెప్పచ్చు. ఓకేనా? హమ్ 5 హమ్కో 25. ఇంకో నినాదం ఉంది తెలుసా? నో వినాలి మీరు. 4 బీబీస్ 40 బేబీస్.
ఇక వాడికి కూడా అర్థమైపోయింది, వాడు చేపలు కొట్టేస్తున్నాడు చంటుడు. వెలే ఓకే. సో ఇప్పుడు వాడికి అర్థం అయ్యే వాడు ఇంకా దాన్ని అమలు చేయడానికి ఒక 25 ఏళ్ళు పడుతుంది. మీరు అమలు చేయాలి, ఇప్పుడు చెప్పచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎప్పుడో నెల్లూరు దగ్గర అల్లూరు అని ఒక పల్లెటూరు, అక్కడ శరత్ గారు అని ఒక ఆర్ఫన్ హోమ్ అనాథాశ్రమం నిర్వహిస్తుంటారు, జెంటిల్మెన్. వారు నన్ను ప్రశ్న అడిగారు. నేను మిమ్మల్ని అడుగుతా, ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చెడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చెడ్డవాళ్ళు అన్నవాళ్ళు చేద్దాం. ఏమిటండి ఇంత పాజిటివా? తెలుగు వాళ్ళు, తెలివైన వాళ్ళు, హిందువులు, బుద్ధిమంతులు ఆస్ట్రేలియా వచ్చి ఎంత మంచివాళ్ళు. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి, తప్పదు. అద్భుతం, చాలా బాగుంది. నేను వారిని అడిగితే నన్ను అడిగితే చెప్పాను, అవునండి ఎక్కువ మంది చెడ్డవాళ్ళే అన్నాను. నేను కూడా మీ బ్యాచ్ చెడ్డవాళ్ళు అన్నా. వారు అన్నారు, కాదు ప్రపంచంలో ఎక్కువ మంది మంచోళ్ళే ఉన్నారు అని. ఎలా? చెడు జరుగుతుందిగా, ఎక్కడ పడితే అక్కడ జరగకుండా జరుగుతున్నాయి కదా అన్న. అంటే వారు అన్నారు, చాలా మంచి అనాలిసిస్, ప్రపంచంలో ఎక్కువ మంది మంచి వాళ్ళే ఉన్నప్పటికీ చెడు ఎందుకు జరుగుతుందంటే, చెడ్డవాళ్ళంతా ఐక్యంగా ఉంటారు, మంచి వాళ్ళు విడివిడిగా ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే మనం ఎప్పుడైనా చూడండి, మీకు మంచి ఉదాహరణ ఇస్తాను. ఏదన్నా గొడవ జరుగుతుంది, భర్త వెళ్ళి హెల్ప్ చేద్దాం, అయ్యో పాపం అని బయటికి వెళ్ళబోతే ఈవిడ ఇలా వెనకాల కాళ్ళు రట్టుకుని ఇలా లాగి, నీకెందుకా ఊళ్ళో గొడవలే, నీకెందుకు ఊళ్ళో గొడవలన్నీ, నువ్వు లోపలనాడు అని తలుపేసేస్తుంది. ఇక్కడికి వెళ్ళాం, తలుపుకి గొల్లాం, ఎందుకంటే ఈవిడ పెద్ద బల్యం. మరి తప్పదు. ఏ కామన్ వైఫ్ ఆల్వేస్ లైక్ ఏ నైఫ్. అర్థమైందా? తప్పదు. కానీ అదే లైఫ్. అది అనుభవంతో చెప్తున్నాను నేను, చెప్పలేదు మిమ్మల్ని అంటున్నాను. సరే, కానీ మనం సాగర మదనం చూస్తే, మనమంతా థాయ్ ఎయిర్పోర్ట్లో చూసాం కదా, థాయ్ ఎయిర్పోర్ట్లో సాగర మదనం, క్షీరసాగర మదనం చేసినప్పుడు ఫస్ట్ బయటికి ఏమొచ్చింది కదా. అప్పుడు ఆ విషం రాగానే విష్ణుమూర్తి వెంటనే అమెజాన్ వాళ్ళకి పార్సిల్ పంపని చెప్పారు. ఎవరికి పంపారు పార్సిల్ వెళ్ళింది. వెళ్ళగానే ఓపెన్ చేస్తే ఏం స్వీట్ డబ్బాలో స్వీట్ మ్యాజిక్కో రాలే, హలాహలం వస్తే శివుడు పార్వతిని అడిగాడు, మరి ఇలా పార్సిల్ వచ్చింది, స్వామి పంపారు, స్వీకరించనా అని. సో మామూలు వైఫ్ అయితే ఆవిడ ఊరు చాలు ఊరికవా ఊళ్ళో నీకెందుకు అంటుంది. కానీ ఆవిడేమన్నారు, మింగెడు వాడు విభుండని మింగెడిది గరళమని మేలని ప్రజలకు మింగమనెను మంగళ సూత్రమునెంతమది నమ్మినదో. ఈ శ్లోకాన్ని నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు చెప్పినటువంటి భాగవతాన్ని ఏకదాటిగా 9-10 ఏళ్ళు విన్నాను, అందువల్ల వచ్చింది. అయితే ఇందులో భావం మీరు గ్రహించాలి. మింగెడు వాడు విభుండని, విభుడంటే భర్త, మింగెడిది గరళమని, గరళం అంటే విషం, మేలని ప్రజలకు మింగమనెను సర్వమంగళ, లోకానికి ఉపకారం జరుగుతుంది, హలాహలం అంతా వ్యాప్తించేస్తుంది, ప్రమాదం లోకం అంతా దాని నాశనం అయిపోతుంది అని ఆవిడేం చెప్పింది, మంగళసూత్రమును ఎంతమంది నమ్మినదో, ఏం పర్వాలేదు నా మంగళసూత్రం గట్టిది, మీరు తాగండి. మింగమనెను సర్వమంగళ, ఆవిడ సర్వమంగళాదేవి కదా పార్వతి. మరి ఇప్పుడు భార్యలు ఏం చేస్తున్నారంటే, మొగుడు చల్లగా ఉండాలని ఆ పుస్తలు మెట్టెలు అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. బీరువాలో కాదు, ఫ్రిడ్జ్లోనే చల్లగా ఉంటుంది మొగుడి ప్రాణం అని చెప్పి. ఈవిడ పెళ్ళి అయిందో లేదో తెలియదు. బుర్రలో చూస్తే మట్టే, ఇక్కడ చూస్తే నో మెట్టే. ఎలా తెలుస్తుంది? మనం ఎలా దీవించాలి? ఇప్పుడు ఎవరో వచ్చారు ఇందాక, ఓ భార్యాభర్తతో పాటు ఎవరో వచ్చారు. ఇప్పుడు మనం అక్షతలు వాళ్ళకి వేసి కళ్యాణం వస్తూ అన్నాం అనుకో, గొడవలు అయిపోతాయి. అందుకని పెళ్ళి అయిపోయింది. మీకు అర్థమైందా?
అమ్మాయి విడిగా వచ్చింది వాళ్ళతో పాటు. ఇక్కడ నా దగ్గరికి వస్తుందంటే నేను వస్తాను అందంటే పోన్లే అని తీసుకొచ్చారు. సో కాళ్ళకి మెట్టెలు లేవు, మనకి తెలియదు. ఇప్పుడు అనవసరంగా దీవించేస్తే కుదరదు. అందుకని అమ్మాయి వివాహం అయిందా అన్న. వీళ్ళు చెప్పారు మాకంటే సీనియర్ అంటే 5 ఏళ్ళు. సో కాబట్టి నాకు ఒక ఆనందం ఏమిటంటే మొన్న మెల్బోర్న్లో కానీ ఇప్పుడు సిడ్నీలో కానీ చాలామంది తల్లుల్లాగా పిల్లలు బంగారు తల్లుల్లా ఉన్నారు. అందుకని మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. మనం మనలా లేకపోతే మనకి మాత్రమే నష్టం కాదు, లోకానికి నష్టం. ప్రపంచమంతా మన వైపు చూస్తుంది, నేర్చుకోవాలనుకుంటుంది, మార్చుకోవాలనుకుంటుంది. మనం వీళ్ళని ఇమిటేట్ చేసి ఇంట్లో వాళ్ళని ఇరిటేట్ చేసి ఎవరిని ఇన్స్పైర్ చేయడానికి రాత్రి 12 గంటల కేకులునా? అదే మన సెలబ్రేషను. పోనీ ఆ కేక్ తింటాడు ఈ పొరంబోకు, దాన్ని హ్యాపీ బర్త్డే అని ఆడు డే అనే లోపల బే అని ముంచెత్తుంటాడు. మీకు తెలుసా అండి? అర్ధరాత్రి కేకులు, వీళ్ళు వేసేది కేకలు, సెలబ్రేటెడ్ బై పోరం. నేనేం చెప్పను. ఎందువల్ల అంటే అసలు బర్త్డేకి దాని విశేషం ఎందుకు జరుపుకోవాలో ఏమీ తెలియకపోవడం. కేకలు వేయడానికి కేకులు కోయడానికి కాదు. ఒక్కొక్క బర్త్డే వస్తుందంటే నువ్వు డెత్డేకి దగ్గర అవుతున్నావు అని అర్థం. బ్యాగ్ సర్దుకోరా అని అది మానేసావు. మీకు అర్థమయ్యేలా చెప్తాను 2-3 సంఘటనలు, మీరు ఈజీగా పట్టుకుంటారు. తర్వాత మనం చక్కగా అమ్మవారి కీర్తన చేసుకుందాం. ఎందుకంటే మీరు చక్కని శ్రోతలు, మీరు చాలా మంచి శ్రోతలు, చక్కగా వింటున్నారు. అయితే నేను బృందావనం వెళ్తున్నా. ఇక్కడ ఎవరన్నా బృందావనం వెళ్ళారా? ఆహాహా. మీరు వెళ్ళకపోతే వెళ్ళాలి అని అనుకోండి, మనస్ఫూర్తిగా అనుకోండి. రాధారాణి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీరు వెళ్తారు. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను. వెళ్ళకపోతే అసలు ఆ సంవత్సరం ఇక జీవితం కాదు. అయితే ఒక్కోసారి ఒక్కో ప్రయాణం కదా, రైలు విమానం ఎట్లా వెళ్తాం. పొద్దున్నే తెలంగాణ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామే ఎండ వచ్చింది, నెమ్మదిగా ఎండ వస్తే ఆదిత్య హృదయం చదువుకోవాలి. సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? ఎక్కడ చదవచ్చు? గేట్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఎక్కడ చదవచ్చు? ఆ డోర్ దగ్గర నిలబడి సూర్యుడు కనబడుతుంటే చదవచ్చు. అని లేద్దాం అని జస్ట్ అబౌట్ గంట అలా లేస్తున్నాను. ఎదురుగా నన్ను మాట్లాడకుండా, సౌండ్ రాకుండా ఎదురుగా ఒక ఓల్డ్ ఉమెన్, అదే ఓల్డ్ కపుల్, అది బాగా హైలీ ఎడ్యుకేటెడ్, ఏదో ప్రొఫెసర్ ఏదో ఆయన, ఈవిడ కూడా. నేను అలా లేస్తున్నాను. ఎదురుగా ఆవిడ చేతిలో సెల్ ఉంది. నా పాటికి నేను వెళ్ళిపోదును, కానీ సెల్లో ఆవిడ ఏదో చూస్తుంది. సీతారామ కళ్యాణం అయితే నేను మీకు చెప్పేది ఏం లేదు, లవకుశ కూడా కాదు, నర్తనశాల అంతకంటే కాదు, మాయబజార్ కూడా కాదు, మొసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుంది. సబ్జీ తినేసి పబ్జీ ఆడుతుంది. నాకు చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి నేను అన్నాను, ఏం చేస్తున్నారు మీరు అన్నాను. అంటే ఈవిడందే, ఆగ్రహించకండి, ఆగ్రా దాకా వెళ్తున్నాం పెళ్ళికి, అందుకని టైంపాస్ అంది. నేను అన్నాను, టైంపాసా? మీకు 70 వస్తున్నాయి, టైం లేదు, ఇంక త్వరలో పాస్ అయిపోతారు, చచ్చిపోతావు అని ఆంగ్లంలో చెప్పి ఆవిడకు ఒక శ్లోకం చెప్పాను. అది మీతో చెప్తాను, అదొక్కటి మీరు లైఫ్లో గుర్తుపెట్టుకుంటే మీరు తెలివైన వాళ్ళు. ఒకసారి నమస్కారం అది పెట్టండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటండి? ఏమో సంస్కృతం కాదు, నేను చెప్తా, నీకు అర్థమైంది కొంచెం. వెరీ గుడ్. కాలక్షేపో న కర్తవ్యం అంటే కాలాన్ని టైంపాస్ అనే పదమే వాడకూడదు. ఎందుకంటే టైము నడుస్తూ ఉంటే మనం పాస్ అయిపోతాం, టైం పాస్ అవ్వదు, మనం పాస్. అందుకే ఎవడన్నా పోతే ఏమంటాం ఇంగ్లీష్లో? ఈ పాస్డ్ అవే. టైం పాస్ లేదు, మనం పాస్ అయిపోతాం అంతే. సో మనం బాగున్నప్పుడు దండేస్తారు, పోయాక కూడా దండేస్తారు.
ఏంటి తేడా? అప్పుడు కదులుతున్నాం, ఇప్పుడు కదలం. అందుకని కాలక్షేపోన కర్తవ్యం. రెండోది క్షీణమాయుర్దినే దినే, అంటే ఐస్ క్రీమ్ అందరు తింటారు కదా, ఐస్ క్రీము తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. కాలం కూడా అంతే, ఆయుర్దాయం కూడా అంతే. కాబట్టి తెలివైన వాళ్ళగా మనం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి కాలాన్ని సద్వినియోగం చేయాలి. క్షీణమాయుర్దినే దినే, రోజు కొంచెం కొంచెం కాలం గడిచిపోతుంది అంటే మనం మృత్యువుకి దగ్గరైపోతున్నాము అని అర్థం. మూడోది ఏంటి? యమస్య కరుణా నాస్తి, యముడికి దయలేదు. అయ్యో పాపం అండి, మొన్నే వాళ్ళ అమ్మాయి నీళ్ళు వేసుకుంది, మొన్నే విల్లా కొనుక్కున్నారు, మొన్నే డూప్లెక్స్ కట్టుకున్నారు, మొన్నే కొత్త కారు కొనుక్కున్నారు, అదేదో డ్రైవర్ లేని కారు రాత్రి ఎక్కాను, ఏంటిది టెస్లా కొనుక్కున్నారు, మొన్నే వడ్డానం చేయించుకున్నారు, లలిత జ్యువెలర్స్లో 70 ఊరికే రావు, ఏవేవో మాట్లాడుకున్నారు. ఇవన్నీ ఎవడు చూస్తాడా? Am I not merciful to anyone? When time is over, he will take you like a dog taken by municipality. What happened in COVID? What happened? This fellow maybe applies so much powder on his body and face. He is putting axe. He may wear so many wonderful clothes or suit or boot, but now laput. Correct? He is in the just bag, gunny bag. చూసాం కదా, so many bodies, so many personalities. We don't know what happened next moment. We don't know what next day, next moment we don't know what happening, what is going to happen. So last line, yamasya karuna nasti dharmasya tvarjagati. Execute your prescribed duty. You may think I may live more than 100 years, but there is no guarantee, and you cannot purchase single minute, single second. ఇప్పుడు ఉన్నది మాత్రమే నిజం. జనకుడు పేరు విన్నారుగా? జనకుడు ఎవరు? జనకుడు ఓ రోజు సభలో అందరినీ పిలిచి, నాకు ఒక కళ వచ్చింది, ఐ గాట్ ఎ డ్రీమ్. ఏంటి? ఐ బికమ్ ప్యారెట్. But my question is I am a king, Janaka, got a dream as a parrot, or I am a parrot now dreaming as a Janaka? Which is true? Another. This is a question. Got it now? Everybody is answer in a single line. You are a Janaka, you got a dream as a parrot. But ఒక ఆయన చెప్పాడు, జనకుడు ఆనందపడ్డాడు, రెండు కలలే. ఆయనకి చప్పట్లు కొట్టాలి. రెండు కలలే, రెండు కలలే. జనకుడు కూడా కలే, ఆ కళలో వచ్చిన చిలుక కూడా కలే. మనం ఎన్నో కళలు కంటూ ఉంటాం, కానీ మృత్యు వస్తే ఎవ్వడు, హిందీలో చెప్పుకున్నాగా, దేకేవాడు ఉండడు. అందుకని చాలా తెలివిగా ఉండాలి. యముడు వచ్చిన తర్వాత నో డిస్కస్, ఓన్లీ కస్కస్. ఎత్తుపోతారు. ఒక అందమైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, వెరీ 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 బ్యూటిఫుల్ కపుల్. వీడు కొన్నాళ్ళ తర్వాత బాగా తిని బాగా బ్యూటీ కాస్త నాటి అయి దిస్ ఫెలో బెక్కమే ఫ్యాటీ అయిపోయాడు. హఠాత్తుగా ఈవిడ నిద్ర లేచి లేపింది, ఏవండి 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 ఏవండి, అది చివరికి. ముందు ఏవండికి ఆ నాలుగో ఏవండికి తేడా అర్థమైందిగా. మనోడు కదలట్లేదు. ఇంకా అయిపోయింది సినిమా, క్లైమాక్స్ అయిపోయింది. ఐమాక్స్లో బయటకు వచ్చేసింది, ఏడుస్తుంది. ఒక్కొక్కరు వస్తున్నారు, లోపల ఉన్నారు, ఇలా జరిగింది. ఆవిడ ఏడుస్తుంది. ఇంకా అందరూ ఏడవరు కదా, ఒక్కొక్కరు ఒక్క ఏర్పాటు చేస్తున్నారు. ఫైనల్లీ ఎవరో చెవి దగ్గరికి వచ్చి, అమ్మగారు ఇంకా సార్ని బయటికి ఇది బాగా వినాలి మీరు, సార్ని బయటికి తీసుకెళ్ళాలి, కానీ సారు చాలా లావుగా ఉండటం వలన గుమ్మం పట్టదు, అందుకని ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి, గుమ్మం కోసేయడం లేకపోతే గురువుగారిని కోసేయడం, ఏం చేయమంటారు అని అడిగాడు. ఈవిడ కళ్ళనీళ్ళు అట్టుకుని గుమ్మం మొన్నే చేయించాం, 5,000 అయిందని చెప్పింది.
ఇక్కడ అర్థమైందిగా, ఏంటి భట్టర్ గారికి అర్థమైంది, మీకు అర్థమైందిగా, ఏంటి మీకు అర్థమైందండి? ఏదో కళ్ళ నీళ్ళు ఇలా తుడుచుకుని గుమ్మం మొన్నే చేయించాం 5,000 అయింది అంటే దాని అర్థం పర్మిషన్ గ్రాంటెడ్. అది అక్కడ చూడు మన వాడిచ్చారు. కాబట్టి మనకి ఈ కదులుతూ ఉంటామే మనం, అప్పుడే హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, హాయ్ మమ్మీ, హాయ్ ఆంటీ ఏదో పలకరిస్తారు. 60 వచ్చినా ఆంటీ అంటే ఆంటీ అయిపోద్ది ఇవిడ, అవునా? సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనం గెస్ట్గా వచ్చాము అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా ఉంటామా ఇప్పుడు? ఇంకో పావు గంటకో అరగంటకో గణపతి బప్ప వీ విల్ చేంజ్ అవర్ ఏరియా కదా. గణపతి బప్ప మోరియా వీ విల్ గో టు అవర్ ఏరియా, అవునా కదా? ఇక్కడేం ఉండం మనం, అవునా? ఇక్కడ పచ్చగా ఉన్నా అక్కడ వెచ్చగా ఉన్నా మనం మెచ్చినా సరే నచ్చినా సరే మన ప్లేస్కి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఉండడానికి రాలేదు, ఉందామనుకున్నా ఉండలేము. దానికే మన పెద్దవాళ్ళు అర్థమయ్యేలా కథ చెప్పారు. ఏ కథ అంటే, ఒకరింటికి యముడు వచ్చాడు. రాగానే వాడంటే ఆ పర్సన్ అడిగాడు, ఎందుకు వచ్చారండి అన్నాడు. ఎందుకేమిట్రా, ఇవాళ నీదే ఫస్ట్ పేరు లిస్ట్లో ఫస్ట్ పేరా? సరే సార్ రాక వచ్చారు కదా. రాక రాకపోతే రోజు వస్తానికి ఏమన్నా మీ చుట్టాలు ఏంట్రా? సార్ మా ఇంట్లో ఏదన్నా పానీయం సేవించి పోదురు అన్నాడు. పానీయం అనగా బూస్ట్, మీరు చేసేది టేస్ట్ అన్నాడు. ఆ బూస్ట్లో ఈ వేస్ట్ కూడా ఏదో కలిపాడు. మరి దాన్ని చావు తెలివితేటలు అంటారు. కలిపితే ఆయన పాప తాగేసి గాఢంగా నిద్రపోయాడు. ఒక 4-5 గంటలు నిద్రపోయి, ఏమి ఆ పానీయము బహు చక్కగానున్నది, నా బడలిక తీరినది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ, నీకు ఒక మేలు చేయి తలపెట్టి తిని అన్నాడు. ఎవరు? యముడు. ఏంటి సార్ అన్నాడు వీడు. అంటే ఈయన అన్నాడు, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు వాడి పేరు పైన కొట్టి ఇడి కింద రాశాడు. అర్థమైందా? కాన్తో గేమ్స్ ఆడచ్చు, యముడితో గేమ్స్ ఆడకూడదు. శాలిటీ లేచిపోయింది. అర్థమైందా? సో కాబట్టి యముడు వస్తాడు అనేది గ్యారంటీ. యముడు రాకూడదంటే ఏం చేయాలి? యముడు పేరు దండపాణి, రాముడి పేరు మీరే చెప్పాలి. ఎవరు కావాలి? దండపానా కోదండపానా? అవునా? అందుకని కోదండపాని ఎలా వస్తాడు? మనం దండం పెడితే వస్తాడు, మనం స్మరిస్తే వస్తాడు, మనం జపం చేస్తే వస్తాడు, మనం స్మరణ చేస్తే వస్తాడు, మనం పూజ చేస్తే వస్తాడు. ఇవన్నీ కొన్నన్నా మనం చేస్తున్నామా? 40 వచ్చినాయి, 50 వచ్చినాయి. అయినా సరే మనం ఇంకా ఏదో తినాలి, ఏదో చూడాలి, ఏదో చేసేద్దాం అని అనుకుంటూ భ్రమల్లో గడుపుతూ ఉంటాం. ఒక్క నిజం గుర్తుపెట్టుకోండి, మనం అందరం ఖచ్చితంగా కోరుకున్నా కోరుకోపోయినా మనని పార్సిల్ చేయడం గ్యారంటీ. మనని మూసేస్తారో ఖచ్చితంగా మన టైం అయిపోయినప్పుడు ఎవ్వరు ఇంట్లో పెట్టుకోరు. ఎందుకంటే జీవుడు ఉన్నప్పుడే వాడికి విలువ. అందులోంచి ఆ జీవుడు వెళ్ళాడా కంపుచ్చేస్తాడు. కాబట్టి ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నువ్వు పెద్ద పెద్ద కోరికలు, చిన్న కోరికలు, అసలు వాటిని ఎలా సంపాదించాలి, దానికోసం వాడిని మోసం చేయను, వీడిని మోసం చేయను, మీరు అవన్నీ ఆలోచించకండి. ఎందుకంటే నువ్వు కోరుకోకపోయినా చావు వస్తుందిగా, నువ్వు కోరుకోకపోయినా ముసలితనం వస్తుంది కదా, నువ్వు కోరుకోకపోయినా రోగం వస్తుంది కదా. కాబట్టి నువ్వు తెలివైన వాడివైతే నీకు కష్టం ఎలా కోరుకోకుండా వచ్చిందో సుఖం కూడా వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయక్కర్లే. నువ్వు ప్రయత్నం చేయవలసింది ఏదైనా ఉందంటే, నేను పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి, భగవంతుని పొందడానికి ఏం చేయాలి, ఏం చేయగలం కలియుగంలో? పరీక్షిత్ అడిగాడు, ఏం చేయాలండి? టైం తక్కువ కదా. ప్రాయాణల్ పశువు మంద సుమంద మతయో. చూస్తే లైఫ్ స్పాన్ తక్కువ, బుద్ధి తక్కువ, మెమరీ తక్కువ, ఆయుష్ తక్కువ, ఓపిక తక్కువ. ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారు అని అడిగితే సుఖదేవుడు చెప్పాడు, కలే దోష నిదే రాజన్ అస్తిహై ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఇది భాగవతంలో 11వ స్కందంలో. కలియుగం అంతా చాలా చెడ్డది, బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ ఇల్. కానీ దేర్ ఇస్ వన్ గుడ్ క్వాలిటీ. వాట్ ఇస్ దట్ క్వాలిటీ? కీర్తనాదేవ కృష్ణస్య. ఎవరైనా చెప్పగలరు కదండి? చెప్పండి అందరూ. హరి
హరి మాధవ కేశవ నారాయణ గోవింద మధుసూదన పురుషోత్తమ జనార్దన హరే మురారి. చెప్పగలిగామా? ఎందుకు చెప్పగలిగాం? నోరుంది కాబట్టి చెప్పగలిగాం. మనుషులం కాబట్టి. మిగిలిన జంతువులకు కూడా నోరుంది. కుక్కకి ఉంది, పిల్లికి ఉంది, గాడిదకి ఉంది. కానీ వాటికి చిప్పు పెట్టాడు దేవుడు. చిప్ ఒకటే పలుకుతుంది. అది కుక్క ఏమంటతో తెలుసుగా, పిల్లి ఏమంటతో తెలుసుగా. అనన్య కుక్క ఏమంటుంది? పిల్లి ఏమంటుంది? దానికి చిప్పు, అది ఒకటే చెప్పుద్దా? అది రామ చెప్పుద్దా? అది కృష్ణ చెప్పుద్దా? అది గోవింద చెప్పుద్దా? మనమే చెప్పగలం. చెప్పగలిగి ఉండి చెప్పలేదనుకో ఏమవుతుంది? ఓహో, ఉదాహరణకి మనం ఎవరో ఒక అబ్బాయికో అమ్మాయికో లడ్డు ఇచ్చాం, వాడు ఇసిరేశాడు. మళ్ళీ ఇచ్చాం, పడేశాడు. ఇంక ఇస్తారని? ఇది వేస్ట్ ఫెలో, వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు కూడా ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ పుట్టకుండా మోక్షం పొందడానికి. నువ్వు దాన్ని సరిగా వాడుకోకపోతే, ఆయన వేడుకోకపోతే, ఆయన నామం పాడుకోకపోతే, ఓ వీడికి గొంతు వాడడం రాదు, తీసేస్తాడు. అందుకని అందరూ నామం చెప్పాలి. ఒక్కసారి 2 చేతుల పైకి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. నేను మట్టి విగ్రహాలు వాడి ప్లాస్టిక్ వాడి. మీరందరూ చాలా బాగా ఇలాంటి ఉత్సవాలు చేస్తున్నారు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈ దేశానికి వచ్చాం, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఇక్కడ కొందరు పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్స్ కూడా ఉన్నారు. అది సంతోషం. కానీ ఈ భూమి మీద మనం పర్మనెంట్ కాదు, కేవలం గెస్ట్లం. అది మర్చిపోకుండా భారతదేశానికి ఉన్నటువంటి మంచి పేరు పాడు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు లేదా చెరువులు లేదా నదులు, వాటిని మనం ఏది పడితే అది అక్కడ వేసి పాడు చేసేసి ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మారరా అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నట్టుగా మన యొక్క ధర్మాన్ని మనం పాటిద్దాము. అలాగే మా ఇంట్లో పూజాగది ఉంది అన్నోళ్ళు చేతండి. ఆహా, అద్భుతం. మీకు మీరే ఒకసారి చెప్పట్లో. నా అదృష్టం 3 రోజులు సిడ్నీలో ఉన్న 3 భాగవతోత్తముల ఇళ్ళకి వెళ్ళి 3 చోట్ల వారి తిరుమాలికల్లో వారి యొక్క ఆరాధన చేసుకునేటువంటి స్వామికి హారతిచ్చి స్వామిని సేవించుకున్నాను. అది మొట్టమొదటి రోజు ఆంజనేయులు గారి తిరుమాలిగ, అంటే తిరుమాలి అంటే వారి ఇల్లు, అక్కడ పూజా గది, పెద్ద గది. అలాగే 2వ రోజు వైకుంఠము అని వారి ఇంటి ముందే రాసుకున్న మా భట్ట స్వామి వారి స్వగృహము. అద్భుతం, అది వైకుంఠమే. చాలా ఆనందకరం. ఇల్లంతా జగమంతా రామమయం అన్నట్టు ఆ ఇల్లంతా రామమయం. ఒక ఫెడ్రిక్, వారి పేరు డోరిక్ అనే ఆయన 24 సార్లు రామాయణం చదివారట. వారు వాళ్ళ అమ్మాయి చేత్తో భట్రవారింట్లో ఉన్న పెద్ద గోడ మీద రాములు వారి యొక్క చరిత్ర అంతా వారు హ్యాండ్తో పెయింట్ చేశారు. ఈ నాట్ బై బర్త్ హిందూ, పేరు విన్నారుగా, డోరిక్. సో వాళ్ళకి రామాయణం పట్టింది. రామాయణాన్ని 24,000 శ్లోకాలని 24 సార్లు చదివాడు. మనం ఒక్కసారన్నా చదవాలంటే ఉండాలిగా. ఏముండాలి? రామాయణం కాదు, చదవాలి అనే కోరిక ఉండాలి కదా. నేను అందుకే మీరు నవ్వుతారు, కానీ చెప్పకపోతే మీకు అర్థం కాదని చెప్తున్నా. భగవద్గీత వేల మందికి ఇస్తూ ఉంటాను. ఇచ్చినప్పుడల్లా ఓ స్టాంపు కొడతాను. ఆ స్టాంప్ ఏముంటుందంటే, మనిషి పుట్టినవాడు మరణించేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత అలా రాస్తే రాధమోహన్ దాస్ అవుతాడా? ఏదో ట్విస్ట్ ఉంది. నేనేం రాస్తానంటే,
మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. ఇలాగే బ్రాకెట్ వేసి బ్రాకెట్లో చదవకపోయినా చస్తారు కనుక. అదేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే మీకు, మరి మనమంతా చదివి సర్దాం మామూలుగా సర్దాం? అది దేశముద్రు సాంగ్ కాదు కదా, గుర్తొచ్చింది కదా. అదే మీరు మహాముదులు దేశాలు దాటి వచ్చారు, అందుకో చదివి చావండి. చదివి చావండి అనేది తిట్టు కాదండి, చదవడం ఎంత ముఖ్యమో అని చెప్పడం కోసం. అదవుతుందా? ఎందుకంటే జన్మ మళ్ళీ వస్తుందో రాదో ఏమైపోతామో తెలియదు. కాబట్టి మీరు బుద్ధిమంతులనే ముందే చెప్పా, మీరు తెలుగు వాళ్ళు, తెలివైన వాళ్ళు. కాబట్టి మనం భగవద్గీత చదవాలి, రామాయణం చదవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలాగే ఈరోజు మా నవనీతం లాంటి హృదయం కలిగి వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరుకి న్యాయం చేస్తున్నటువంటి మా నవనీత్ ప్రభు వారి తిరుమాలకి వారింటికి వెళ్ళాను. వారింట్లో కూడా పెద్ద గదిలో పెరుమాళ్ళు అక్కడ హారతి ఇచ్చి ప్రణామం చేసి మా బంగారు తల్లి జీమోతతో కబుర్లు చెప్పి శ్లోకం చెప్పమంటే శ్లోక ఒత్తు తీస్తే ఏముంటుంది, అది వచ్చింది. ఆ తర్వాత శ్లోకం వచ్చింది అనుకోండి. మా బంగారు తల్లి కాసేపులో వెళ్ళి సో అలా నేను 3 రోజుల్లో 3 చోట్లకి వెళ్ళాను. 3 చోట్ల పెద్ద దేవుడి గదులు. ఆ గదిలో కాసేపు కూర్చుని మనం పూజ చేయాలి, దీపారాధన చేయాలి, హారతి ఇవ్వాలి, కొంచెం చదవాలి, కొంచెం జపం చేయాలి, మనతో మనం స్పెండ్ చేయాలి. ఎవరితోనో స్పెండ్ చేస్తాం. పొద్దున్న లేవగానే వీడు ఇలాగ గుడ్డోడు, అర్థమైంది మీకు? గుడ్డోడు ఇలా హలో ఇది పొద్దున్నే హలో ఏంటి, ఆడు పోలో వచ్చేస్తాడు, వీడు హలో ఆడు పోలో వచ్చేస్తాడంతే. అసలు ఎందుకు పొద్దున్న లేవగానే మాట్లాడకండి. కంపల్సరీ అనేవి కొన్ని ఉండాలి. నేను పొద్దున్న లేస్తే మాట్లాడను, ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. లేచిన వెంటనే రైల్లో ఉన్న, విమానంలో ఉన్న, ఊళ్ళో ఉన్న, అడవిలో ఉన్న మాట్లాడను. పొద్దున్న లేచాక గోదాదేవి చెప్పింది హరి అన్న పేరర్వం. ఏం చేయాలంట? పొద్దున్న లేవగానే 7 సార్లు శిష్టాచారము. శిష్టులు అంటే ఇదిగో ఇలాంటి పెద్దవాళ్ళు, అవునా? ఇప్పుడు ఆస్ట్రేలియా మొత్తానికి సీనియర్ మోస్ట్ తెలుగు ఎవరు, సీనియర్ మోస్ట్ ప్రీస్ట్ ఎవరు? మా బట్టర్ వారు. ఇది బిగాన్ మన అదృష్టం కదా, మన భాగ్యం కదా, ఒక పెద్ద దిక్కు కదండి, అవునా కదా. వారు ఇప్పుడు కనబడగానే నమస్కారం పెట్టారు. కానీ నా మనస్సుకి వారిని వెంటనే ఒకసారి ఆలింగనం చేసుకోవాలనిపించింది. ఎందుకు అనిపించిందో 2 కారణాలు చెప్పేసి ఒక కీర్తన పాడుకుని మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే మీరు గ్రేటు, మాకు లేటు, రోజు లేట్ అవ్వడం మా ఫేటు, ఖచ్చితంగా పడుకునేసరికి దాటుతుంది డేటు, అక్కడ వెయిట్ చేస్తుంది మీ ప్లేటు, ఇంటికాడ రెడీగా ఉంటాడు మీ సేటు, రేపు మధ్యాహ్నం ఎక్కాలి నా ఫ్లైటు, లేకపోతే అవుద్ది బ్రిస్బేన్లో ఫైటు, ఎందుకంటే చేస్తున్నారు వెయిటు అమ్మా. సో మీకు ఏం చెప్పదలిచి అంటే మీ ఇళ్ళల్లో ఖచ్చితంగా కొన్ని కంపల్సరీస్ అంటే లేవగానే ఎవరితో మాట్లాడకండి. ఒక్కసారి ఇప్పుడు 2 చేతులు చూసుకోండి, మీ 2 చేతులు, నా చేతిలో మైక్ ఉంది కాబట్టి ఒక చేతులు చెప్పండి అందరూ. గోదాదేవి చెప్పింది హరి, కొంచెం సౌండ్ పెంచండి. మరి నాకు ఓపిక లేదు, ఒంటిపోటు ఉంది కదా, ఒకసారి తీసుకుంటా. నేను మొన్న తిన్నాను, మళ్ళీ ఇవాళ సాయంత్రం తిన్నాను, అందుకని మీరు 3 సార్లు బ్యాచ్ కదా, కొంచెం వాయిస్ హరి. చూసారా, 2 సార్లు వచ్చింది, ఇప్పటికి 3 సార్లు జరిగాను. హరి 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 హరి. మనం హరి హరి అనకపోయినా ఎప్పుడో హరి అంటాం. ఇది అర్థమైందా? అందుకని మనం హరి హరి అంటూ నిద్ర లేవాలి. అలా నిద్ర లేస్తే ఏ చెడ్డ కళలు వచ్చినా, దోషాలు వచ్చినా పోతాయి. నోరు విప్పి పొద్దున్నే హరిహరి అంటూ నిద్ర లేస్తే ఆ రోజు ఎంతో బాగా గడుస్తుంది. భగవంతుడితో ప్రారంభించాలి. హలో అనేది అతని లవరు. అతను ఎవరు లవరు? గ్రాహం బెల్ లవర్. హరి మన లవర్ ఫర్ ఎవర్ కదా. పవర్ఫుల్ లవర్ మనకి ఉండగా
ఎవరినెవరినో మనం పొద్దున్నే అనడం ఎందుకు చెప్పు దండగా. అందుకని హరిహరి అంటూ నిద్ర లేవండి. అలాగే స్నానం చేసేటప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడైనా ఆ బయట గోడ కట్టిస్తే ఆ గోడ తడపమంటే బావిలో నీళ్లు తోడి బకెట్లో ఒక మగ్గేసుకుని డబ్బాతో ఇలా కొట్టేవాళ్ళం. గోడ తడపడం. ఆ గోడ తడిపినప్పుడు ఎప్పుడైనా మంత్రాలు చెప్తావా? ఏం చెప్పంగా ఇలా కొట్టేస్తుంటాం. అలా గోడ తడిపినట్టుగా స్నానం చేస్తారా? మనం అలాగే చేస్తాంగా. షవర్ ఆన్ చేసుకుని ఆహా అని స్నానం చేసేది. అలా కాదు. స్నానం చేసేటప్పుడు ఆ మగ్గు పట్టుకుని, పోనీ మగ్గు లేకపోతే ఆ షవర్ కిందకి ఆన్ చేసుకునే ముందే చెప్పండి అందరూ, హే గంగే హే గంగే హే గంగే. ఇది కూడా చెప్పకపోతే నువ్వు దొంగే. అందుకని గంగా అంటే మామూలుగా మంత్రం ఉంది. గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణ జలేస్మిన్ సన్నిధం కురు. ఇలా చెప్పలేకపోయినా గంగా అనుకుంటూ స్నానం చేయండి. ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. మనని ప్రపంచం ఎంతో కోరుకుంటుంది, మనమేమో బొట్టు పెట్టుకోం. ఇది అసలు మన పిల్లో కాదో తెలియదు. ఆ బొట్టు చూస్తేనేమో ఆవగింజను 64 ముక్కలు చేస్తే దుర్బిణీ యంత్రంలో చూడాలి దాన్ని. దుర్బిణీ యంత్రం అంటే తెలుసా అండి? ఏమిటి దుర్బిణీ యంత్రం అనగా? దుర్బిణీ యంత్రం అనగా టెలిస్కోప్. దాంట్లో చూడాలి. బేగం గారు అమ్మాయి కాదు, మన అమ్మాయి. ఆవగింజ కనపడాలి అక్కడ. ఆవగింజలో 66వ భాగం కనబడి చావదు. ఇంకా గాజులు అడగద్దు అసలు. గాజులు వేసుకునే రోజులే కాదు. అవునా? పెళ్ళైన వాళ్ళు వేసుకోరు, పెళ్ళి అవన వాళ్ళు వేసుకోరు. మీరు కాదు నేను చెప్పేది, ఇండియాలో ఉన్నట్టు. మీరు బంగారాలు, మీరు పరువు నిలబెడుతున్నారు. ఎంత దూరం వచ్చి మీరు గాజులు వేసుకుంటున్నారు. పుస్తులు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. నాకు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎందుకు నేను కీర్తిస్తున్నానంటే అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు చూసి నేర్చుకోవాలని. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు కదా, చూస్తే 40+ ఉంటారు. ఏం ఉండవు. ఏమన్నా అడిగితే నొప్పించా, ఏమన్నా తెలుసా? సరే నేను ఏం అనలేక పేరు మాత్రం అడిగి ఆ ఇంటర్వ్యూ ఏమని 4 మంది ఉంటారు, 6 or 7 ఇవ్వాల్సి వస్తాయి. అవి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరింటికన్నా వెళ్తానుగా. ఆవిడ ఏంటండి మొన్న మీరు ఎవరో ఒక ఆవిడకి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆవిడ మెల్లో అసలు పుస్తులు లేవు, మీరు అడగరా? నేనెక్కడ, వచ్చిన వాళ్ళ పుస్తులు ఆస్తులు నేనెక్కడ అడగనమ్మా. నేను అసలే అక్కడ 1 by 1 వాళ్ళేమో ఆ పెద్దల ఎర్ర లైట్లు పెట్టేసి వాళ్ళు కొట్టుకుని నెక్స్ట్ మేము అంటుంటారు. నేను ఇక ఎక్కడ అడగను, నువ్వే అడుగమ్మా అని చెప్పి ఈవిడికి ఫోన్ కలిపేస్తా. మరి మనకెందుకు అది? ఆవిడ అడుగుద్ది ఎందుకు వేసుకోరని. అలా నేను ఒక్కరిని మాత్రమే సమాధానం పొందాను. అమ్మ మీరు ఎందుకు వేసుకోలేదంటే ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు పెళ్ళి 2 పిల్లలండి, డిగ్రీ చదువుతుందో పిల్ల, ఓ పిల్లోడు ఇంటరో. కానీ మా స్టూడియో ఓనర్ ఏమనుకుంటాడంటే ఎదుటి వాళ్ళు ఈవిడ పెళ్ళి కాని బాలకుమారి అని అనుకునేలా కట్టుకోవాలి. అందుకని ఈవిడ అప్పుడప్పుడు స్లీవ్లెస్, సిగ్గులెస్, బట్టలెస్, బొట్టులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. ఏం అనలేం కదా. వాళ్ళ కథ మనకు అనవసరం, వాళ్ళ జాబో డాబో. కానీ మనకేం పోయేకాలం అండి, చక్కగా అన్ని అవకాశాలు ఉన్నాయి కదా. ఎవరు మన అబ్జెక్ట్ చేయట్లే కదా. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి అలాంటి చోట్ల ఇలా జీవించడానికి లేదు. ఆస్ట్రేలియా సచ్ ఏ గుడ్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ. చక్కగా మన ఫెస్టివల్స్ మనం చేసుకోవచ్చు, మన భజన మనం చేసుకోవచ్చు. ఆనందంగా జీవించడానికి, ఆహ్లాదకరంగా జీవించడానికి, సిస్టమేటిక్గా జీవించడానికి, ఆధ్యాత్మికంగా జీవించడానికి చాలా మంచి వాతావరణం ఉంది. కాబట్టి మీ లైఫ్ని సబ్లైమ్ చేసుకోవడానికి దీన్ని వాడుకోండి. అందుకని కేవలం ఈ శరీరమే నేను ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయమాకండి. ఈ కాలాన్ని వినియోగించుకుని జీవితాన్ని సార్థకం చేసుకోండి. చేసుకోకపోతే ఏమవుతుందో నేను చెప్పే ముందు మనం చక్కగా కీర్తన పాడదాం. అందరూ నేను ఇలా అనగానే చెప్పేయండి, స్వామి కూడా సంతోషపడతారు. ఎందుకంటే పెద్దలు ఆనందపడాలి. నేను ఎందుకు ఆలింగనం చేసుకున్నానో చెప్తా అన్నాను కదా. రామచంద్రమూర్తి సీతాదేవిని దృష్ట్వా సీత అని చెప్పి హనుమంతుడు చెప్పిన తర్వాత ఆ సంతోషంతో ఏమివ్వాలి? రాముడు వారి దగ్గర ఏమున్నాయి అసలు? మన రాజ్యంలో లేరు. సీత జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నిను గొని సహస్ర రీతుల నిన్ను కొనియాడగా
కాగల కార్యము నీపై నిడగా శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. ఇలా ఆనందించండి. ఆయన ఏం చేశారు? ఆయన కౌలించుకుని ఇదే నేను నీకు ఇవ్వగలను అన్నారు. ఇదొక్క రీజన్ చెప్పానా? ఇంకో రీజను, నాకు మొన్న మెల్బోర్న్లో ఒక ఇస్కాన్ డివోటీ నవద్వీప్ ప్రభు ఓ బుక్ ఇచ్చారు. ఆ బుక్ మీద కృష్ణుడు గోపకుమార్ని కౌలించుకుంటూ ఉన్నటువంటిది. అదే నేను రూమ్లో పెట్టుకుని నివేదన చేస్తున్నాను, వస్తున్నాను. ఆ ఫోటో ఎక్కడిది అంటే బృహత్ భాగవతామృతం అని ఒక పుస్తకం ఉంది, దానిపైన ఉన్న ఫోటోని ఇక్కడ వేశారు. ఇది ఇంగ్లీష్ బుక్. ఇది ఎందుకు ఆ ఫోటో వేశారంటే లోపల ఉన్న స్టోరీ ఏమిటంటే, ఈ గోపకుమారుడు కృష్ణుడి దగ్గర రాగానే గోలోక బృందావనంలో ఆయన్ని కౌలించుకుని కృష్ణుడు సోదరు పడిపోతాడంట. మళ్ళీ బలరాముడు నిద్ర ఆయన లేపితే కృష్ణుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఈ గోపకుమారిని కౌలించుకుని, వచ్చావా, నీ కోసం ఎన్ని కోట్ల జన్మలుగానే ఎదురు చూస్తున్నాను, ఈసారి వచ్చేస్తావులే, మంచి కుటుంబంలో పుట్టించాను అనుకున్నాను, సాధన చేస్తావు అనుకున్నాను, మళ్ళీ పడిపోయావు, ఈసారి వచ్చేస్తావులే, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో జన్మనిచ్చాను కదా అనుకున్నాను, నువ్వు ఆ డబ్బు చూసి గబ్బు పనులన్నీ చేసి గబ్బులోకి వెళ్ళిపోయావు తప్ప ఆ డబ్బు నాకు ఎందుకు ఇచ్చాడు, చాలామందికి లేనిది, ఎన్ని ఫెసిలిటీస్ నాకు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించలేకపోయావు, మళ్ళీ పడిపోయావు, ఈసారి వచ్చేస్తావులే, రాజుగారు ఇంట్లో పుట్టించాను, ఈసారి వచ్చేస్తావులే అనుకున్నాను, ఎన్నిసార్లు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు వినియోగించుకోలేదు, ఇప్పటికి వచ్చావా అని స్వామివారు కౌగిలించుకుని ఆనందపడి ఆనంద బాష్పాలు కాలుస్తారు. అంటే ఒక్క జీవుడు ఆయన్ని చేరాలి అని ఆయన ఎంతో తప్పిస్తూ ఉంటాడు. మరి మనం ఎలా ఉంటాం? కొంచెం డబ్బులు రాగానే సాంగ్ వేస్తాం. ఏం సాంగ్ అది? రెచ్చిపోదాం బ్రదర్, ఇదే సాంగ్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చచ్చిపోతాం బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, ఆల్రెడీ దేర్ ఈజ్ యువర్ మదర్ కదా. నేను సరదాగా చెప్పాను, నిజంగా మా అమ్మ వెళ్ళిపోయింది, 9 ఏళ్ళు అయింది, ఉంటే బాగుండు కదా. పొద్దున్న మమ్మల్ని ఆ ఫెర్రీ ఎక్కించి తీసుకెళ్ళడానికి తిప్పడానికి మా మామ వచ్చాడు. మామ అంటే రాజేష్, వీళ్ళంతా 18 ఏళ్ళు అయిందని మామ అని పిలుస్తారట. నేను కూడా ఆ రోజు అని సరదాగా నేను అందాం అనుకున్నాను, ఆ రోజుల్లో నేను మామ అని సరదా. సో ఆయన చెప్తున్నారు, పాపం 15 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారట, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారట. నాకు ఈ శరీరానికి 25 ఉన్నప్పుడు నాన్న, 41 వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళిపోయారు. ఇంకా నేను అమ్ముంటే బాగుండు, ఏమన్నా చెబుదును, ఏమన్నా షేర్ చేసుకుని అని బాధపడుతున్నాను. కానీ అమ్మున్న వాళ్ళేమో అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నారు, రోడ్డు పక్కన వదిలేస్తున్నారు. ఏ దేశంలో పుట్టాం, ఎటువంటి సంస్కృతిలో పుట్టాం. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఎంతమందో ఉపాధ్యాయులు కూడా నాకు మెసేజ్లు పెట్టారు, ఇవాళ గురు పూజోత్సవం అని. వాస్తవానికి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, మనకి గురు పూర్ణిమ, గురు పూజోత్సవం. అది ఆషాఢ మాసంలో వస్తుంది, అది వ్యాస పూర్ణిమ. మీరు ఎవరికంటే వాళ్ళకి చేయకూడదు. మీ పేరేంటి సార్? వాట్స్ యువర్ నేమ్? Jaydeep. What's your name? Murli. If for example today is his birthday, I should wish him directly, sir, happy birthday to you, many returns of the day. That is the way, correct? Not going to Murli and say happy birthday. If Jaydeep birthday, I should say happy birthday to Jaydeep, not to Murli, no? Like that, Vyasa Purnima, Guru Purnima is meant to celebrate Vyasa's birthday, Vyasa's appearance day, not somebody else. I don't want to comment, but you should realize, మనకి వైదిక అంటే ఒక విధానం ఉంది. వేద సంబంధమైన దాన్ని మాత్రమే మనం ఆచరించాలి. అందుకని మనకి ఏది నచ్చితే అది మనం రీమిక్స్ చేసి పాడు చేసుకోవద్దు ప్లీజ్. అందుకని మళ్ళీ మనం కలవాలి,
భగవంతుని కొలవాలి, తలవాలి, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనం ఉన్న చోట ఇటువంటి వారు ఉన్నారు, ఇటువంటి వారి సలహాలు అవి పొందాలి. వారు 20 ఉన్నప్పుడు వచ్చారు, నిన్న చెబుతున్నారు ఇప్పుడు 60 వచ్చినాయి, 3 తరాలు చూశాను నేను అని కదా. వారు ఇక్కడికి వచ్చి ఎక్కడో తిరుమలలో బ్రహ్మగిరిలో అక్కడ వేదం నేర్చుకుని రోజు స్వామివారిని దర్శించి సాత్మోర అంటారు, అక్కడికి వెళ్ళి స్వామిని సేవించుకుని నిన్న వారు చెబుతుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో. అప్పుడు అన్నిసార్లు స్వామిని సేవించుకోవడానికి వస్తే 80sలో అక్కడ ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో అనేవాడంట. కానీ వాళ్ళ సిన్సియారిటీగా పిల్లలు పొద్దున్నే చన్నీళ్ళు కోనేరు అంటే పుష్కరిణి, అది సరిగ్గా శుభ్రంగా లేకపోయినా ఉన్న స్వామిని చూడాలి అని ఆ ఆర్తి ఉంది కదా, ఆర్తి రక్షిస్తుంది. వారు చెప్పినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే భగవద్గీతలో స్వామి చెప్పారు, స్వల్పమప్యస్య త్రాయతో మహతో భయాత్. కొంచెం చేసినా సరే భగవంతుడికి అది వ్యర్థం కాదు. అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని కంపల్సరీగా చెయ్యండి. అదేమిటంటే మౌనం చేయడము, జపం చేయడము, సూర్యుడికి నమస్కారం చేయడము, వీలైతే భగవద్గీతలో ఒక్క అధ్యాయం బైహట్ చేసేసి దాన్ని చదివి, నేనైతే నా పర్సనల్ అయితే నేను 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా. ఎక్కడున్నా సరే, అది ప్రయాణమైనా సరే, ఎక్కడున్నా 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా. అది నాకు కంపల్సరీ. మనం అలాంటి కంపల్సరీలు కొన్నన్నా కలిగి ఉండాలి, కనీసం ఒక్కటైనా కలిగి ఉండాలి. మీరు 12వ అధ్యాయం 20 శ్లోకాలు చదవడానికి 3 నిమిషాలు పడుతుంది, అది నేర్చుకోలేను అనుకుంటే కనీసం ఒక్క శ్లోకం నేర్చుకోండి. చెప్పండి. తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నాకు వాడిష్టం. వాడు కృష్ణుడు చెప్తాడు, నాకు వాడిష్టం. ఎవడైతే అవమానాన్ని సన్మానాన్ని ఒకలాగే భావిస్తాడో. తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన, ఎట్టి స్థితిలో కూడా సంతుష్టి అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ మెంటాలిటీతో ఉంటాడో. అనికేత స్థిరమతి, వాడికి ఇల్లు లేదు కానీ బుద్ధి మాత్రం స్థిరంగా ఉంది. నివాస స్థానం ఏదైనా నువ్వు లెక్క చేయని వాడు. ఉదాహరణకి నేను మొన్న మెల్బోర్న్లో పడుకున్నా, నిన్న సిడ్నీలో పడుకున్నా, రేపు బ్రిస్బేన్లో పడుకుంటా, ఎల్లుండి మళ్ళీ మెల్బోర్న్, మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ విజయవాడ. అనికేతం అంటే ఒక నివాసం లేనివాడు, కానీ బుద్ధి మాత్రం ఎవరి మీద ఉంది? నా మీద ఉంది అని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ ఉన్నా, మాకు బెంగాలీలో చెప్తారు, గృహే తాకో వనే తాకో సదాహరి బోలే తాకో. చైతన్య మహాప్రభు చెప్పారు, నువ్వు ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఎప్పుడు హరిని స్మరణ చెయ్యి అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా హరి గురించి ఒక్క కీర్తన పాడుకుని ఆనందంగా వెళ్ళి అక్కడ భుజిద్దాం, ఇంటికి వెళ్ళి భజిద్దాం. చెప్తారా మరి చక్కగా? గో. హిందూ హబ్ గురించి కూడా చెప్పండి. ఇక్కడ ఇది హిందూ భవన్, ఈ స్థలం మన వాళ్ళదే. ఇది హిందూ హబ్. అయితే ఇది ఏప్రిల్లో ఈ ప్లేస్ కొన్నారు మొన్నే. హిందూ భవన్ ఇంకా దే వాంట్ టు ఎక్స్పాండ్ ఆల్సో. తెలుగు గురూజీ వచ్చినప్పుడు ఒక్క స్థానం కొంటే పక్కన నిన్న అనౌన్స్మెంట్ అయింది, మీరు అడుగు పెట్టినప్పుడు అక్కడ అయిపోయింది. హరి బోల్, గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిందూ హబ్. మళ్ళీ హిందూ కౌన్సిల్ ప్రెసిడెంట్ తెలుగు అతనే సాయి పరవస్తు. సాయి పరవస్తు తెలుగు హిందూ కౌన్సిల్ ప్రెసిడెంట్. ఇక్కడ హిందూ భవన్ కట్టాలి అని చెప్పి వండర్ఫుల్ డిసిషన్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెం. హిందూ హబ్, హిందూ కౌన్సిల్ అండ్ భారతీయ నవభారత్ యువ సంఘ్ మొదటిసారి ఇక్కడ వినాయక చతుర్థి ఈ ప్లేస్ లో చేసి నేను మధ్యాహ్నం విన్నాను. దే వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ ప్లేస్ ఆల్సో. నేను విన్నాను. ఇలా మీరు ఎదగండి. నేను 3 మాటలు చెప్తాను. పెద్దల దగ్గర ఒదగండి, జీవితాంతం ఎదగండి, కనీసం పెళ్ళైతే 3 పొదగండి. ఇది మర్చిపోకండి. ఈ హిందూ కౌన్సిల్, హిందూ హబ్ along with హిందూ స్వయం సేవక్ సంఘ్, along with హిందూ స్వయం సేవక్ సంఘ్ మన సంస్థలు ఇక్కడ చాలా కృషి చేస్తున్నాయి. మన వాళ్ళందరినీ కలిపి ఉంచడానికి, ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో, దేశభక్తి మార్గంలో నడపడానికి. కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒకరికొకరు, మనం అబ్రాడ్లో ఉన్నాం కాబట్టి అబ్రాడ్లో తీస్తే
బ్రాడ్గా ఉంటాం నేర్చుకోండి. ఇక్కడికి వచ్చి కూడా ఆడి క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు, మా ప్లేస్ వేరు, మా ప్లేస్ వేరు, ఇలాంటి పిచ్చివాగులు వాక్కండి. మొన్న పహల్గాంలో వేసేసారు, గుర్తుందా? శెట్టి గారండి, శర్మ గారండి, రెడ్డి గారండి, నాయుడు గారండి అని వేసారా? కోసుకోపోతే వేసారు. ఇప్పుడు చెప్పచ్చు బాలు, నువ్వు చెప్పచ్చు, నీకు గట్లేదు. సో కాబట్టి హిందూ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ జయదీప్ గారు హిందూ కౌన్సిల్ रिप्रेजेंटेटिव यू स्पीक अबाउट दिस हिंदी या हिंदी में बताओ हिंदू काउंसिल के लिए इंग्लिश यू कैन प्लीज यू कैन वेरी हैप्पी राधे राधे Namaste everyone. Please. Thank you everyone for joining today with the presence of the great Guru coming from India, especially for this event. It's a great pleasure to be in the presence of him. So this place is just about 2 months which we have acquired this place. Recently we got Metro property which is 64 and we just settled yesterday. So we just request everyone this is our first event at this location. So most probably we're gonna get more events happening at this place. It's going to be a Hindu cultural center where you can come and celebrate all the Hindu festivals, as well as we're gonna have a place where you can do a yajna as well. So we will have a separate open area for yajnas and everything. And we have also collaborated with some yoga tutors. So there will be regular yoga classes, Sanskrit classes, and all cultural classes happening at the Hindu Hub. So the commencement will be happening from next year, July, of the construction of this place. So please support this initiative from Hindu Council of Australia, and thank you very much for coming. ఆల్ ది బెస్ట్ ప్రభుజీ, జయదీప్ ప్రభుజీ. కానీ ఇక్కడ 21 million ప్రాజెక్ట్ హిందూ ఎడ్యుకేషన్ స్కూల్, ఫస్ట్ హిందూ స్కూల్. ఓ వేర్ స్కూల్ లాగా ఇక్కడ 5 acres ల్యాండ్ ఇక్కడ ఇస్ గోయింగ్ టు బి మన ఇంటి దగ్గర. మొన్న చెప్పారు కదా సరే హిందూ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు కడతారు. ఓ హిందూ స్వయం సేవక్ సంఘ్, ఏ వింగ్ ఆఫ్ RSS ఇన్ అబ్రాడ్, దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ హిందూ స్కూల్. మనం ప్రతి దేవాలయంతో పాటు పూర్వం గురుకులాలు ఉండేవి, కొన్ని లక్షలు, మోర్ దెన్ 7 lakhs 7 లక్షల పైన గురుకులాలు ఉండేవి మన దేశంలో. కానీ ఈ దేశాన్ని ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మన్నయ్య పరిపాలించడం వలన వాళ్ళు అవన్నీ మాయం చేసేసారు. సో ఇప్పుడు గురుకులం అనే పదం దేనికో వాడబడుతుంది, అది వేరే కథ అనుకోండి. సో ఇక్కడ నాకు సంతోషం ఏంటంటే మీరందరూ క్యాజువల్గా గడపట్లేదు, కల్చరల్గా గడుపుతున్నారు. అందుకని మీకు మీరే మెచ్చుకుని ఒకసారి మీరు చప్పట్లు కొట్టుకోండి. మా ఇక్కడ వీళ్ళ కోరిక ఏమిటంటే మీరు ఇక్కడ 2 పనులు చేయాలి, జస్ట్ నాట్ ఓన్లీ ఎర్నింగ్, ఆల్సో లెర్నింగ్. బిఫోర్ దిస్ బాడీ గెట్ బర్నింగ్ వీ మస్ట్ హ్యావ్ 1 టర్నింగ్. ఆ టర్నింగ్ కోసం వీళ్ళు ఇక్కడ ఎన్నో పనులు చేస్తున్నారు. ఎన్ని మొత్తం సంస్థలు పనిలా? హౌ మెనీ అవర్ హిందూ ఆర్గనైజేషన్స్? 100+ ఉన్నాయి. ఓ 100+. సో హిందూ స్వయం సేవక్ సంఘ్ అండ్ హిందూ హబ్, హిందూ కౌన్సిల్, నవభారత్ సేవ సంఘ్, సో మెనీ ఆర్ దేర్. ఎన్నున్నప్పటికీ మీరు అందరితో ఒక విధమైనటువంటి ఇంటిమసీ కలిగి ఉండాలి. ఇఫ్ దేర్ ఇస్ నో ఇంటిమసీ వీ కెనాట్ అండర్స్టాండ్ తత్వమసి. ఫైనల్లీ విల్ గెట్ ఓన్లీ మసీ. అర్థమైంది, వచ్చిందా? అర్థమైంది కదా? తత్వమసి అనేది చాలా గ్రేట్ వర్డ్. సో మన చిరంజీవి స్వామి వారి శిష్యులు ఇక్కడ ఉన్నారు, జట్టు. సో వాళ్ళు ఏ పని చేయాల్సిన కూడా ఫిట్టు, అది అవుతుంది హిట్టు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా సో జాయిన్ టుగెదర్ ఇక్కడ సిట్టు. అర్థమైందా? కాబట్టి మనం అందరం కలుస్తూ ఉందాం. సాంప్రదాయాలు ఏవైనప్పటికీ, భాషలు ఏవైనప్పటికీ మనం అందరం ఒక కాజ్, హిందూ కాజ్, దానికోసం మనం కలుద్దాం. మనం బలంగా ఉండి ఇక్కడ మాత్రమే బలంగా ఉండడం కాకుండా మీరు ఇక్కడ బలపడి కార్లు కొనండి, స్థలాలు కొనండి, పొలాలు కొనండి, ఇంకా ఇల్లులు కొనండి. కానీ మనం మూలాలు మర్చిపోకుండా డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. మన ఊరు ఎక్కడి నుంచి వచ్చాం, ఆ ఊళ్ళో దేవాలయం ఎలా ఉంది, దానికి మైక్ ఉందా, అక్కడ పూజ చేసేవాడికి లైక్ ఉందా, పూజారి రావడానికి బైక్ ఉందా, కొంచెం ఒకసారి చూడండి. మనం ఏమన్నా చేయగలమా?
ఎందుకంటే ఇందాక నేను వచ్చే ముందు పిల్లోడు ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి తాడేపల్లి గుడి పక్కన ఏదో ఊరంట, గురుగారు కృష్ణుడి గుడి పక్కన ఆ నికృష్టులు అది కట్టేస్తున్నారు, మేము కేసు వేసాం. అది అర్థమైపోయింది. అర్థమైందా? తెలుసుగా, వాళ్ళు అంటే తెలుసు కదండి, నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసు. యా ప్లీజ్, డెఫినెట్. సో కాబట్టి నేను వాడితో చెప్పాను, ఒక్క నిమిషం, అదే నేను వాడితో చెప్పలేదు తమిళ్లే, ఎందుకంటే ఇక్కడికి వచ్చేయాలి కాబట్టి. నేను వాడితో ఏం చెప్పబోతానంటే, అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మైకే మందు. అదే మైకే మందు. వాళ్ళు ఎప్పుడన్నా గొడవ పెట్టి ఇబ్బంది పడితే చక్కగా మీరు మైక్ పెట్టండి, భజన చేయండి. మా దగ్గర మైక్ లేదండి అన్నారా, చక్కగా తినే ప్లేట్ ఉంటుంది కదా, తినే ప్లేటు స్పూను పట్టుకోండి, ఎవడొస్తే ఆడు వెనకాల వెళ్ళిపోండి. పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. అదేందా? ప్లేటు ఎక్కుద్ది హీటు, ఆడు మారుస్తాడు రూటు. అదేందా? మీరు పెంచాలి బీటు. అదే జస్ట్ నేను చెప్పాను, తూర్పుగోదావరిలో ఊళ్ళో అలా చేశారు. ఈ గొర్రెలు వచ్చేసినాయి, ఆ గొర్రెలు తెలుసుగా, ఆ గొర్రెలు ఏమంటాయి? ఇప్పుడు మనం ఏంటంటే స్వామి వివేకానంద చెప్పారు, అమృతస్య పుత్ర ఏంటి, వాళ్ళు తీసేస్తాడు. అవునా? వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచను అంటే ఏందని. కాబట్టి మనం అమృతస్య పుత్ర, ఎప్పుడు అసతోమ తమసోమ మృత్యోర్మ, ఇది మన కాన్సెప్టు. అందుకని ఒక్కరినే నమ్మకపోతే వాడిని కుమ్ము, వాడిని తీసుకెళ్ళి అమ్ము, అది లేదు. ఏకం సత్విప్రా బహుదా వదంతి. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. అన్నమయ్య చెప్పాడా, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పన్నుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనాన బల తందనాన పురి తందనాన అహే తందనాన బల తందనాన. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన హృదయంలో హరి 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 అంటూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనం ఎప్పుడూ దర్శిస్తూ ఉండాలి. ఎంత బాగుంటాడండి, ఎంత చూస్తే వెంకటేశ్వర స్వామి ఆ అందం తరుగుతుంది. అందుకని నేను ఇక్కడ అంటే ఆఫ్కోర్స్ ఆస్ట్రేలియాలో ఒక టీటీడీ టెంపుల్ ఉండాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి ఫోన్ చేసి, సరే ఇక్కడ 10 ఎకరాలు ఇస్తారు, గుడి కడతారా అన్న. రండి గురూజీ మాట్లాడదామన్నారు. కాబట్టి మనం స్వామివారిని ఎప్పుడూ సేవించడం అంటే గుళ్ళో ఉండడం అని కాదు. ఇక్కడ నేను ఏం చెప్పానంటే, తిరుమల వాస గోవింద, ఆస్ట్రేలియా వాస గోవింద, మెల్బోర్న్ వాస గోవింద, సిడ్నీ వాస గోవింద. కాబట్టి మనం అంతటా గోవిందుడు ఉన్నాడు, అందరివాడు గోవిందుడు. కాబట్టి మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా మనకి మద్దతు ఇస్తుంది కాబట్టే ఇన్ని మనం చేసుకోగలుగుతున్నాం. అలాగని చెప్పి మనం ఎవరం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటాం, ఆ జాతి వేరే ఉంది. తెన్నింటి వాసాలు లెక్కపెట్టి దేశాలని ముక్కలు చేయగలిగే ఆ జాతి వేరు, అది స్పెషల్. దానికి స్పెషలిస్టులు వాళ్ళు ఏ దేశాన్నైనా నాశనం చేయగలరు. అందుకని ప్యారిస్లో అక్కడ వాళ్ళు పాపం ఈ అమ్మాయిల ప్రొటెక్షన్కి ఇంకా దిక్కు లేక బాలపందుల్ని తీసుకుని తిరుగుతున్నారు. మామూలుగా చిన్న కుక్కలను తీసుకుని తిరుగుతారు కదా, అలా చిన్న పందులు తీసి పెద్ద పందుల నుంచి రక్షించుకోవడానికి ఒరిజినల్ పందుల్ని డోక్కుందని హ్యాపెనింగ్. అందుకని మనం ఏ దేశం వెళ్ళినా మన వలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం అందరికీ మేలు కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. మీరు కూడా మన దేశానికి మన ధర్మానికి చెడ్డ పేరు తేవద్దు. మొన్న ఇక్కడ నాట్లీ మినిస్టర్ వచ్చారు, నన్ను సన్మానించారు. ఆవిడ మరి ఏదో వాళ్ళ డ్రెస్లో రావచ్చుగా, మరి ఎలా వచ్చారు ఆవిడ? మీరు ఆ వీడియో ఫోటో చూడొచ్చు. ఆవిడ జగ్గా మన కల్చరల్గా పంజాబీ డ్రెస్ వేసుకుని చుడిదార్ వేసుకుని వచ్చారు, బొట్టు పెట్టుకుని వచ్చారు. అలాగే ఇక్కడ అక్కడ ఎంపీ జాన్ ములాహి వారు నన్ను పార్లమెంటుకి తీసుకెళ్లారు.
అక్కడ వాళ్ళ చీఫ్ని ఏమంటారు, సుప్రీమా ఏదో అంటారు, ప్రీమియర్. ఆ ప్రీమియర్ సీట్లో కూర్చోబెట్టారు, సన్మానం చేశారు, చాలా గౌరవించారు, ధన్యవాద్ అని చెప్పారు, నమస్తే అని చెప్పారు. కానీ వాళ్ళందరూ మన కల్చర్ని ఇష్టపడుతున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు. మనమేమో వాళ్ళదేదో వాళ్ళు వదిలేసిన దాన్ని. అందుకని మనం 3 మర్చిపోకుండా ఉందాం. ఒక్కసారి చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు, లేదా పట్టు. అదవుతుందా నాన్న? అందుకని మనం అందరం ఒక్క కీర్తనం, 5 minutes ఓన్లీ, విల్ ఫినిష్. నాన్న అందరూ చక్కగా చెప్పండి. నేను ఇలా అనగానే మీరు దాన్ని రిపీట్ చేయండి. శోభానే 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 చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది మీరు చాలా చక్కగా పాడుతున్నారు. ఈ పాట నాకు పాడాలి, మీకు చెప్పాలని ఎందుకు అనిపిస్తుందంటే ఇక్కడ తల్లులు, బంగారు తల్లులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే పాట ఏదైనా పాడాలంటే 2 ఆడపిల్లలు బాగా పాడతారా, 10 మంది మగభేదవులు బాగా పాడతారా? కదా కదా ఎందుకంటే భగవంతుడు ఆ మాధుర్యము, మార్ధం ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఇంతమంది అమ్మలు ఉన్నారు, చక్కగా అమ్మవారిని కీర్తిద్దాం. అందులో ఇవాళ ఏ వారం? కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలమేలు మంగ. అద్భుతం అండి, మీరు అద్భుతం అండి, మీరు అద్భుతం. అమ్మ ఈ శోభానే చక్కగా పాడదాం నాన్న ఒక్కసారి. చూడరమ్మ సతులాల చూడరమ్మ సతులాల చూడరమ్మ సతులాల చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ శోభాన బాడరమ్మ కూడున్నది 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 పతి చూడి కుడుతనంచారి చూడి కుడుతనంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కుడుతనంచాలి కోమలాంగి చూడి కుడుతనంచాలి శోభానే 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 కలశాబ్ది కూతురట
గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు దయమరిమే మరుదు జలజ నివాసినియట జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా కొలది మీరా ఈ చూడి కుడుతనంచారి కొలది మీరా చూడి కుడుతనంచారి శోభానే 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 అమరవందితయట అమరవందితయట అట్టే మహిమమే మరుదు అమరవందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తమితో శ్రీ వెంకటేశు దానె వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానె వచ్చి పెండ్లాడే కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచారి కొమెరె వయస్సు చూడి కుడుతనంచారి శోభానే 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 once more శోభానే 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 చూడరమ్మ సతులాగా శోభాన బాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనంచారి శోభానే 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 శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ की श्री अन्नमाचार्य स्वामी की ऑस्ट्रेलिया हिंदू भक्त वृंद की बोलो गणेश महाराज की सिडनी भक्त वृंद की श्री पद्मावती बालाजी भगवान की तिरुमल तिरुपति धाम की वृंदावन धाम की मथुरा धाम की अयोध्या धाम की श्री लक्ष्मी नरसिंहदेव भगवान की श्री सीतारामचंद्रमूर्ति भगवान की ग्रंथराज श्री
श्रीमद्भागवतम की, श्रीमद्भगवद्गीता की, गंगा माई यमुना माई की, श्री कृष्णा गोदावरी माई की, श्री लक्ष्मी नृसिंहदेव भगवान की, श्री आदि शंकराचार्य स्वामी की, भगवद रामानुजाचार्य स्वामी की, श्री मध्वाचार्य स्वामी की। गोविंदा गोविंदा गोविंदा। మిమ్మల్ని ఆ గణపతి చక్కగా ఆశీర్వదం చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఒక్క మంత్రం ఇక్కడ ఈ మేనేజ్మెంట్ చేసినటువంటి ఈ యువ బృందం చాలా అదే నవభారత్ యువ సంఘ్ ఆస్ట్రేలియా చాలా బాగా చేశారు. చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా మన అన్నలు మన తమ్ముళ్ళు మన పిల్లలు అనుకుని వాళ్ళని క్షమించేసి వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళకి మేకులు అవి దించకుండా అలా చెయ్యరు. మీరు మంచివాళ్ళు, అనుమానం ఏం లేదు. నాకు కూడా కొన్ని కోపాలు తెప్పించిన చూపులతోనే అయిపోయింది అనుకోండి, గుచ్చేసాం అయిపోయింది. సో కాబట్టి మీరందరూ ఒక్క మంత్రం మనం ఎలాగ చక్కగా నిలబడి చెప్పేసుకుని, ఈ మంత్రం నేను బాల్యంలో నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. భట్టర్ వారు కూడా చాలా ఆనందపడతారు. వారు గ్రేటు, మన దెబ్బకి అయింది లేటు. నానా చక్కగా నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. ఈ కృష్ణుడి మీద ఈ పేపర్ ఒకటి మీకు ఇవ్వబడింది అమ్మ. ఈ పేపర్లో నాన్న అలా చేయొద్దు. ఈ పేపర్లో ఏకాదశి గురించి చాలా వివరంగా తెలుగులో ఉంది. అయితే అందరికీ తెలుగు రాదు అని చెప్పి ఏకాదశి పేర్లు మాత్రం ఇంగ్లీష్లో కూడా కొట్టించాం. మరి ఏం చేస్తాం, ఎందుకంటే మాకు బోల్డ్ అంత అనుభవం కదూ. నేను విజయవాడలో సిటీ బస్సులో 10 ఏళ్ల క్రితం కార్డు ఇస్తే తెలుగులో అంకుల్ ఐ డోంట్ నో తెలుగు. ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో పుట్టిన వాళ్ళకి తెలుగు రాకపోతే ఒక అందం. కానీ నువ్వు ఆంధ్రాలోనూ తెలంగాణలో పుట్టి తెలుగు ఎందుకు రాదు, నీకేం తెగులు అంటే ఓన్లీ పీసు. భాషలు నేర్చుకోవడం దోషం కాదండి, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మర్చిపోకూడదండి. 3 మర్చిపోకూడదు: మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి. అమ్మను మర్చిపోకూడదు, అమ్మలాంటి మన కన్న తల్లిని కన్న భూమిని మర్చిపోకూడదు, మాతృభాషని మర్చిపోకూడదండి. అందుకనే రామచంద్రమూర్తి చెప్పారు లక్ష్మణస్వామితో, ఏం చెప్పారు? జననీ జన్మభూమిశ్చ. అదేదో బొబ్బిలిపుల్లి సినిమాలో కాదండి, రాములు వారు చెప్పారండి, అది మర్చిపోకండి. సో అమ్మ నీ పేరేంట్రా? స్వప్న. ఎల్లుండి ఏకాశి, చేయబోతు నువ్వు రాకాశి, చూడక మాకేసి పుట్టిన తల్లి. నిజంగా నిన్న ఏకాదశి అయిపోయింది, ఎల్లుండి కాదు సుమా, సరదాగా అన్నాను. నిన్న ఏకాదశి అయ్యి వాళ్ళ ఉపవాసం నిన్న చేసి వాళ్ళు భోజనం చేసాం. నాన్న చక్కగా మీరందరూ ఏకాదశి ఫాలో అవ్వండి. అలాగే ఇందులో మనం ఎలా జీవిస్తే బాగుంటుందో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది కూడా చదవండి. అలాగే మనం అందరం ఎప్పుడైనా మళ్ళీ కలుద్దాం, కానీ ప్రతిసారి కలవలేం కాబట్టి అందులో నా నెంబర్ ఉంది. నేను సరదాగా ఏం చెప్తానంటే, టైంకి ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేయకండి అమ్మా, చాటింగ్ చేయండి అమ్మా, ఏ ఫోన్ ఎత్తలేము, నా ఫోన్ సైలెంట్, నేనేం వైలెంట్. అందుకని ఈ మంత్రం ఒకటి చెప్పుకున్నాక, సో నవనీత్ గారు మన ఇక్కడ మన ఈ పిల్లలు దీని పేరు నవభారత్, వీళ్ళందరూ కూడా ఎలా నేను కంక్లూడ్ చేసేస్తాను మళ్ళీ బ్రేక్ లేకుండా. నాన్న చక్కగా నమస్కారం మొదలు పెట్టండి, కళ్ళు తెరిచే చెప్పండి, చాలా బాగుంటుంది. అర్థమైందా? నేను మన జీమూత అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను నేను ఇది, అంటే ఒక 40 ఏళ్ల క్రితం. చెప్పండి, నారాయణ నారాయణ. అద్భుతం అండి. అసలు సిడ్నీ ప్రోగ్రాం ఏమవుతుందో ఏమిటో, పొద్దున్న ఎక్కాం ఫెర్రీ, మా భోజనంలో లేదు కర్రీ, నాకు లోపలంతా వర్రీ, బట్ ఇప్పుడు ఫుల్ మెర్రీ. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. నారాయణ నారాయణ
నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పాలి, చప్పట్లు కొట్టద్దు, చప్పట్లు కొడుతూ. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా, గోవిందా గోవిందా సంకటహరణ గోవిందా. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించుకోవాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం అలుసు, మీకు అంటోళ్ళు అలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, పుండరీక వరద గోవింద, గజేంద్ర వరద గోవింద, ఆస్ట్రేలియా భక్త వరద గోవింద గోవింద. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. ఓ బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. వర్షద్వర్జన్యా పృథివీ సస్యశాలినీ తేజోయం శ్రావయతో అపుత్రాన్ పుత్రిణః సంతు పుత్రిణః సంతు భోగినః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. గోవిందా. మీరంతా హ్యాపీగా ఉందనా? అయితే నాకు ఒక్క మాట ఇవ్వండి, మీరు సంవత్సరం టైం తీసుకున్నా పర్వాలేదు, మీరు మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది. ఒక్కటి ఏదైనా ఒక టాస్క్, అది ఆదిత్య హృదయం కావచ్చు, లేదు భగవద్గీతలో ఒక అధ్యాయం కావచ్చు, లేదు ఇప్పుడు పాడిన కీర్తన కావచ్చు, రామాయణం చదవడం కావచ్చు, భాగవతం ఫినిష్ చేయడం చదవడం పూర్తి చేయడం కావచ్చు, భగవద్గీత మొత్తం చదవ, ఏదో ఒక్క లక్ష్యాన్ని మీరు ఒక్క సంవత్సరం, అంటే ఈ వినాయక చవితి నుంచి వచ్చే వినాయక చవితి అప్పుడు కూడా నేను వస్తానని అనుకుందాం. నేను వచ్చినా రాపోయినా సంవత్సరం మీరు గోల్ పెట్టుకుని, నాకు 3 ఏళ్ళు వీసా ఉంది కాబట్టి ఐ కెన్ ఎనీ టైం ఫ్లై. సో మీరు మాత్రం ఒక్క గోల్ నాకు ఒక్క మాట, మీరు తర్వాత డిసైడ్ అయ్యి నేను ఇది నేర్చుకుంటాను, 1 ఇయర్లో ఇది నేను కంప్లీట్ చేస్తాను, ఒక్క టాస్క్ పెట్టుకుని నేను వచ్చిన దానికి ఇంత నా కంఠాన్ని శోషింపజేసిన దానికి నేను దాన్ని నిజమైన సన్మానంగా భావిస్తాను. మీరంతా మంచి తల్లులు, బంగారు తల్లులు. ఒక్క టాస్క్ తీసుకుని దాన్ని ఫినిష్ చేసి మీరు జీవితంలో లాభపడాలి, బలపడాలి. 6 బలాలు ఉంటేనే మనం జీవిస్తాము. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ఈ 6 బలాలు సంపాదించండి, ఆనందంగా జీవించండి. స్వస్తి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. బోలో సీతారామచంద్ర భగవానికి రండి జయదీప్ గారు, రండి రండి. ఓకే రాజారావు రైట్. మురళి గారు పాదయాత్ర చేస్తుంటారు. 500 మందిని 27 సంవత్సరాల నుండి తిరుమలలో ఎలా వాకింగ్ చేయాలో అలా ఈ ప్రాంతం నుండి 68 కిలోమీటర్లు హెలెన్స్బర్గ్ టెంపుల్కి తీసుకెళ్ళి మురుగన్ టెంపుల్ మనం వెళ్ళిన మురుగన్ టెంపుల్ నుండి హెలెన్స్బర్గ్ టెంపుల్ భోజనం అంతా. సో ఇది 27 ఇయర్స్ నుండి కొనసాగిస్తున్నారు. 500 మంది. దేశం కాని దేశంలో ఖండాంతరాలు దాటి గోవిందుని భక్తి ఎలా చేయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో పాదయాత్ర అంటే, ఇప్పుడు మన దేశంలో పాదయాత్ర కథ వేరు, ఇక్కడ మీకు ఆలోచన వచ్చినందుకు గోవిందుడు సదా మీ వెంట ఉండి ఇలాగే జీవిత పర్యంతం చేయించుగాక.
అద్భుతం అద్భుతం మురళి గారు. మన విజయ్ చెన్నుపాటి గారు టీడీపీ మన తెలుగు అసోసియేషన్ తెలుగు రండి రండి. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్కి చాలా సేవ చేస్తున్నారు. వెరీ 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 ఇక్కడ నుండి అక్కడ సహకారాలు అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు నెక్స్ట్ కాషాయం బ్యాగ్ ఒకసారి చేతు పట్టుకోండి. ఇలా పట్టుకుంటే నన్ను ఇంకెవరైనా ఉన్నారా? నవనీత్ గారు ఇంకెవరైనా ఉన్నారా? టీం మీరు చెప్పండి. అవి చెప్పండి. టీం అని చెప్పు. స్వప్న బంగారు తల్లి చిన్నపిల్ల. ఇది బృందావనం ఉంది, రాధారాణిది. అందరికీ నువ్వు ఇస్తే అందరూ పెట్టుకుంటారు, మిగిలితే నాకు ఇంకెక్కడ బ్రిస్బేన్ వాళ్ళకి ఇవ్వాలి, అందుకని హోల్డ్ చేయడం, లేకపోతే అక్కర్లేదు. కానీ కలిసి పేర్లు పెట్టి వీళ్ళు కొంతమంది లేరు. ఒక్కొక్కరు అంటే స్వామి వెళ్ళిపోతారు. అమ్మ హరే కృష్ణ తల్లి. చిత్తూరు స్వామి. ఓ సాఫ్ట్వేర్ వృత్తి, ఇప్పుడు మంత్రం సంగీతం ప్రవృత్తి. ఓ పాడుతుంది నేను వాయిస్. అద్భుతం అద్భుతం అద్భుతం. ఈ వీడియోలు మీరు మాకు అమ్మ ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు? వర్క్ విషయం నేను వచ్చింది ఫేస్బుక్ లో చూసి, ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చున్నాం. అమ్మమ్మమ్మ ఇన్స్టాగ్రామ్ లో చూసి మీరు ఓకే ఓకే ఓకే. అంటే ఇందాక చిత్తూరు నుంచి ఎవరో వచ్చారు, మేము వచ్చేటప్పుడు కళ్యాణ్ అని ఆయన పంపించారు, అందువలన అడిగాను. కళ్యాణ్ చెప్పాడేమో. అమ్మమ్మ చాలా సంతోషం తల్లి. నేను ఎప్పుడన్నా పాడే వాళ్ళతో ఏం చెప్తానంటే, లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్. అంటే చాలా సంతోషం. నన్ను మీ పేరే ఉన్నారు? అశ్విని. అమ్మమ్మ అన్న ఒక్క నిమిషం, ఒక్క ఫోటో దిగిన తర్వాత ఒక్క నిమిషం, ఒక టీం అందరూ ఒక ఫోటో. ఒక పని చెప్పేసి వాళ్ళకి, అమ్మ మీ చేతులు బిజీగా ఉన్నాయి కదా, మీ పేరు చరిష్మా, మీకు అలా కలగాలి. ఇది ఏమిటో చెప్పేసి ఇస్తా, మీరు ఒక్క బాధ్యత తీసుకోవాలి. ఇది తిరుమల స్వామివారి పాదాల మీద వస్త్రం, ఓకేనా? నేనే చేయాలి కానీ వీళ్ళకి ఫోటోలు ఇవ్వాలి, కాబట్టి ఈ బాధ్యత మీరు తీసుకోండి. ఇది స్వామివారి పాదాల మీద వస్త్రం, ఇది మేల్కోట వస్త్రం. జస్ట్ ఇలా కంటికి మీరు పెట్టేస్తూ ఉన్న ఆడవాళ్ళకి మట్టికి మీరు పెట్టేసి మళ్ళీ మాకు ఇచ్చేయండి. ఒకసారి వీళ్ళు వెళ్తారేమో పెద్దవాళ్ళు, మీకు మళ్ళీ పెడతాం. మీరు లోకల్ అమ్మ యూ కంటిన్యూ అండ్ గివ్ మీ బ్యాక్. ఆడవాళ్ళ కళ్ళజోడు తీసేని అందరి కళ్ళకి తాగించండి. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు మీ ఫోటోలు నేను నేటివ్ రైట్ రైట్. దీన్ని ఎక్కడ జాగ్రత్త పెట్టా వెరీ ఇంపార్టెంట్. ఏడు చూడాలి చెప్పండి. మీరు ఏంటంటే జాగ్రత్త జాగ్రత్త ఏం కాదు. మీరు మనంతా ఒక ఇంటి వాళ్ళని తల్లి. మీ పేపర్ వచ్చిందమ్మా? అమ్మమ్మ మీ పేరు అవునా? ఇప్పుడు నాతో నువ్వు వస్తావా నేను వస్తున్నారా తిరుపతికి? ఎవరు
లేట్ అయిపోయింది హరే కృష్ణ పేపర్ వచ్చిందా మీకు పేపర్లో హరే అది మీ కనిష్క తల్లి వీడి తమ్ముడు ఏం చదువుతున్నారు అమ్మ పేపర్ వచ్చింది కూర్చోండి మళ్ళీ నన్ను స్కానింగ్ చేయలో ఓ అన్నా ఒక్క స్నాప్ తీసుకుందామే అన్న వచ్చాడు నేను నేటి చూడాలి చెప్పాలి అది ఒక్కటే.